ईश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवत महात्म्यम कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे पृथासुतं सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव। पुत्रेति तन्मयतया करवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नैमिषेषोतमासीनम् अभिवाद्य महामतिम् तथामृतरसास्वादकुशलः शौनको ब्रवीत् चिन्तामणिर्लोकसुखम् सुरद्रस्वर्गसम्पदाम् प्रयच्छति गुरुप्रीतो वैकुण्ठं योगिदुर्लभम्। वसुधा क्व तथा लोके क्व मणिर्महान् ब्रह्मरातो विचार्यैवम् तदा देवान् जहासः। सत्यं 31వ శ్లోకం 31వ శ్లోకం చూస్తుంది. సత్యం నాస్తి తపశ్చౌచం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవాః వరాకాః కూటభాషిణః. 35వ శ్లోకం చూడండి. నయోగీనైవ సిద్ధో వా నజ్ఞానీ సక్రియో నరః కలిదావా నలేనాద్య సాధనం భస్మతాం గతం. అష్టశూలా జనపదాః శివశూలా ద్విజాతయః కామిన్యకేశశూలిన్యః సంభవంతి కళావిహ. ఈ శ్లోకాలు తరచూ చదువుకుంటూ ఉండండి. భక్తి, జ్ఞానము, వైరాగ్యం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానం. మీరు వేదాంతం చదువుకోవటం లేదు అన్నది గుర్తుంచుకోండి. నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి సూత్రాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది జీవించేటటువంటి కళ తప్ప
మేము జీవించటానికి తగిన ఆధారాలు లేవు అని పూర్తిగా రిటైర్ అయిపోయిన వాళ్ళకి భాగవతం అక్కర్లేదు. కానీ వయస్సుతో దీనికి నిమిత్తం లేదు, అది గుర్తుంచుకోండి. మనస్సు ఉత్సాహంతో నిండి ఉండాలి. అందుకే బిజినెస్ కి పాలిటిక్స్ కి మీరు చూస్తుంటారు, వయస్సుతో ప్రమేయం లేదు, ఎవరు రిటైర్ అవ్వరు అక్కడ. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఏమవుతారు వాళ్ళు, ఇంకా ఒక ప్రముఖమైనటువంటి శక్తిగా గుర్తింపబడతారు. అంటే చాలా ఉంటే ఇది మీరు గమనించారు కదా, బిజినెస్ లో కాదు, పాలిటిక్స్ లో కాదు. వయస్సుకి దానికి ఏం సంబంధం లేదు. సంబంధం ఏముంది అంటే నేను చేయగలనా చేయలేనా, నాకు ఓపిక ఉన్నదా ఓపిక లేదా అన్నదే ముఖ్యం. విద్యకి కూడా అటువంటి బంధాలు ఉండకూడదు. మరి ఎందుకు అలాంటి బంధాలు వచ్చేవి? 58 ఏళ్ళు వస్తే 60 ఏళ్ళు వస్తే వాడు రిటైర్ అయిపోవాలి. హైదరాబాద్ లో ఒకసారి ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్ వాళ్ళు ఒక సంస్థ పెట్టుకున్నారు. సంస్థ పేరు నాకు గుర్తు లేదు. వాళ్ళు ఒకసారి వచ్చి మాస్టర్ మీరు మాట్లాడండి అని. రిటైర్డ్ పీపుల్తో నేను ఏం మాట్లాడతానయ్యా, నాకు యంగ్ పీపుల్ కావాలి, ఉత్సాహవంతులు కావాలి. రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయి కాదండి, నేను రిటైర్ అయ్యా అంటున్నాను కానీ నేను ఉత్సాహం పోలేదు, మీరు వచ్చి చెప్పండి. అంటే నేను వాళ్ళకి ఒకటే సలహా ఇచ్చాను, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నారు, మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీ కాలనీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి అందజేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? రిటైర్ అయిపోయాం అని కూర్చుంటున్నారు తప్ప. అలాగే ఇంజనీర్స్ ఉన్నారు చాలా మంది, అక్కడ వాళ్ళ జ్ఞానము వాళ్ళ అనుభవము అద్భుతంగా. మరి మేము రిటైర్డ్ ఇంజనీర్స్, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, రకరకాల ఇంజనీర్స్ అక్కడ నాకు కనిపించారు. వాళ్ళని నేను అడిగింది ఏంటి అంటే, కనీసం మీరు మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మేము చెప్పటానికి రెడీగా ఉన్నాము అనేది అనౌన్స్ చేస్తే అడిగేవాళ్ళు ఉంటారు. మేము చెప్పటానికి రెడీగా ఉన్నాము అని కనిపించలేదు నాకు ఆ భావం. భావం అనుభవం కదా. నేర్చుకోవాలి అనే తపన విద్యార్థికి ఉండాలి, నేర్పాలి అనే తపన గురువుకు ఉండాలి. ఈ రెండు తపనలు ఇక్కడ లేవు. నేర్చుకునేవాడికి విద్య నేర్చుకోవాలని లేదు, నేర్పేవాడికి కూడా విద్య నేర్పాలని లేదు. ఏముంది, ఉదరం భరిణో జీవ, కడుపు నింపుకోవటానికి వాడు చదువుకోవాలి. పాపం వీడు చదువు చెప్పాలి, వీడి కర్మ అది, వాడి కర్మ అది. వీడి మాటలు వాడి వినాలి, వాళ్ళకి వీడి చెప్పాలి. అలాంటి మానసిక స్థితిలో ఈ భాగవతం చెప్పడం చాలా కష్టం. మీరు కొంచెం మీ మానసిక స్థితి మార్చుకోవాలి. మార్చుకున్న మానసిక స్థితి అంటే ఏమిటి? ఒక విషయం తెలిసాక ఆ విషయానికి తగినట్టు నువ్వు ప్రవర్తించలేదు అనుకో, విషయం నీకు అర్థం అవ్వలేదని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. కానీ ఈనాటి జీవిత విధానం అలా ఉంది. తినకూడనటువంటి ఆహారాలు తింటూ భాగవతం లాంటి విషయాలు ఎక్కాలి అంటే ఆహార శుద్ధి చాలా ముఖ్యం. ఆ ఆహార శుద్ధి అన్నది ఆచరిస్తే వస్తుంది, ఒక రోజులో రాదు. ఒక నెల రోజులైనా మీరు ఆ ఆహార నియమాలు తీవ్రంగా పాటించగలిగితే రిజల్ట్స్ ఏమైనా వస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇక్కడ క్లాస్ అవుతే నేను చెప్పేస్తున్నా, ఇవాళ మా అవుతే ఇంకెన్ని రోజులు చెప్తాను, నేను ఇంకో 3 రోజులు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఆచరించలేదనుకోండి, దాని తర్వాత మళ్ళా మీకు నేను క్లాస్ చెప్పడం అనవసరం కదా. చెప్పిందే ఎందుకు చెప్పడం? ఏం చెప్పాలి? నెక్స్ట్ క్లాస్ నేను ఏదైనా పెట్టాలి అంటే నెక్స్ట్ క్లాస్ ఏం పెట్టాల్సి వస్తుంది? నేను భాగవతము ప్రథమ స్కందము చెప్పవలసి ఉంటుంది.
ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే మధ్య మధ్యలో నేను రాబోయే క్లాస్ లో ఏం చెప్పబోతున్నానో చెప్తూ ఉంటే, రాబోయే క్లాస్ అంటే ఇక్కడ కాదు, నెక్స్ట్ టైం దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉండటానికి ఇప్పటికి ఎన్ని శ్లోకాలు చెప్పాను నేను? 4 శ్లోకాలు మీకు బాగా నలగాలి. నలగాలంటే ఏంటి? మాట్లాడితే మీరు కొటేషన్ ఇవ్వటం నేర్చుకోవాలి. చివరికి మీ స్నేహితులు బంధువులకి మీరు ఎలా పేరు తెచ్చుకోవాలంటే, ఎవరో రామకృష్ణ ఆయన క్లాసుకి వెళ్ళొచ్చి దగ్గర నుంచి గొడవ ఏంటో ఉదరం భరిణో జీవ అంటారు, లేకపోతే ఏమంటారు అక్కశూల శివశూల అంటాడు. ఏంటో ఆ భాష వాళ్ళది. అది మీ వాక్కులోకి వచ్చేయాలి. అది రాకుండా ఉండదు. ఇంజనీరింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళ భాషలో ఏ పదాలు దొరుకుతాయి? ఖచ్చితంగా ఇంజనీరింగ్ పదాలు దొరుకుతాయి. డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏ భాష వస్తుంది వాళ్ళకి? ఆ భాషే వస్తుంది. భాష మారకపోతే, ఆలోచించే విధానం మారకపోతే ఎంత గొప్ప విషయాన్ని విన్నా అనవసరం. సమస్య ఏంటి? మహాభారతంలో యశోదకి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు. తెలుసు, చూపించాక ఆవిడ పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉందో అలాగే నేను మారింది. ఆవిడ చూపించింది ఎవరు? శ్రీకృష్ణుడు. ఎవరికి చూపించాడు అంటే యశోదకి చూపించాడు, దుర్యోధనుడికి చూపించాడు. చూపించాడు కదా. ఎప్పుడు చూపించాడు? ఇంకా యుద్ధం మొదలెట్టకపోతున్నప్పుడు, సంధి ప్రయత్నాలు చేసేటప్పుడు. గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి చూడన్నాడు. ఎందుకు? ధృతరాష్ట్రుడు కనుక లొంగిపోతే యుద్ధమే జరుగుతుంది. మారేడా? భీష్ముడు మహాభక్తుడు. ఎవరికి? మరి అదేం భక్తో నాకు ఇప్పటికీ అర్థం అవదు. భక్తుడు భగవంతుడికి ఎదురుగా నిలిచి పోరాటానికి రెడీ అయ్యాడు. తన మాట కోసం, తన అహంకారం కోసం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను? పెద్దవాళ్ళని క్రిటిసైజ్ చేసే అంత హక్కు నాకు లేదు, కానీ కొంచెం ఆలోచించాలి మనం. ఎందుకు భీష్ముడు భక్తుడై ఉండి కూడా శ్రీకృష్ణుడికి ఎదురకుండా యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు? ప్లస్ మామూలుగా రెడీ అవునే భీష్ముడు ఇంకొక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఏమని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు? నేను ఆయుధం పట్టాను అని అన్న శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను. భక్తుడికి భగవంతుడికి ఉండే తేడా అర్థం చేసుకోండి. భక్తుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? భగవంతుడి యొక్క ప్రతిజ్ఞను శ్రీకృష్ణుడు ఏం చేశాడు? వచ్చాడు కదా. అంటే ఎవడి మాట నెగ్గింది అక్కడ? భక్తుడి మాట నెగ్గింది. కానీ భక్తుడి యొక్క ఆ నీచ మానసిక స్థితి చూడండి. భగవంతుడు అయితే తన ప్రతిజ్ఞ భంగం చేసుకోగలిగాడు, కానీ భక్తుడు తన ప్రతిజ్ఞను ఆవు కూడా అయ్యో అండి. చాలా మనం నేర్చుకోవాల్సి ఉన్నది ఈ కథలలో, ఈ సందర్భంలో. అక్కడ భీష్ముడు ఏం చేశాడు, శ్రీకృష్ణుడు ఏం చేశాడు కాదు, మనం ఏం చేస్తున్నామో అదే తప్పు చేస్తున్నామా? ఇదంతా జరిగాక, భీష్ముడు అంపశయం మీద పడిపోయాక, ప్రతిరోజు రాత్రి పాండవులు కౌరవులు ఇద్దరు వెళ్ళేవారు. వెళ్ళి భీష్ముడితో ధర్మసూత్రాలు నేర్చుకునేవారు. ఆ భీష్ముడు ఆ ధర్మసూత్రాలు చెప్తూ ఉంటే ద్రౌపదికి నవ్వుతుంది. ఎందుకు నవ్వొచ్చింది? ఈ ధర్మం అంతా అప్పుడు ఏమైందయ్యా సభలో, అప్పుడు నువ్వు చెప్పలేకపోయావు కదా. అంటే ఏం చెప్పాడో తెలుసా నీకు? కారణం ఆహారం యొక్క లోపము.
దుర్యోధన యొక్క ఆహారం తింటాం వల్ల ఉచిత అనుచితాలు నేను నిర్ణయించుకోలేకపోయాను. ఈ బాణాలంతా తగలటం వల్ల ఆ నెత్తురు బయటికి వెళ్ళిపోవటం వల్ల బుద్ధి కరెక్ట్ అయింది. కేవలము భాగవతం వింటే సరిపోదు. వింటే ఎప్పుడో ఆ సంస్కారం మీకు ఉపయోగపడుతుంది, అందులో డౌట్ ఏం లేదు. అసలు వినకుండా ఉండటం కంటే వింటం మంచిది. కానీ విన్న తర్వాత దాన్ని ఎక్కువ లాభాలు పొందాలి అంటే ఏం చేయాలి? ముందు మీరు మొట్టమొదట పారాయణ చేయటం మొదలెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అయిపోయింది అని పక్కన పడేసుకోకండి. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు 120 రూపాయలకు ఆ పుస్తకం ఇస్తున్నారు. మొత్తం ఉందమ్మా, 12 స్కందాలు ఉంది కదా. మనం సినిమాకి వెళ్తే ముగ్గురు మనుషులు ఎంత టికెట్ అవుతుంది? 120 రూపాయలు అయిపోతుంది. అంటే ఒకసారి ఒక సినిమాకి వెళ్ళిన పాటి ఖర్చుతో మీ ఇంట్లో ఆ పుస్తకం పెట్టుకోవటానికి ధైర్యం లేనటువంటి వ్యక్తులు గురువుకి కానీ భారతదేశానికి కానీ దేనికి కానీ ఏమీ ఉపయోగపడరు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా మనసులో మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంటే గురువు స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి స్పష్టంగా చెప్పలేకపోతే ఆ భీష్ముడి గతే నాకు పడుతుంది. అప్పుడు మళ్ళా నేనేమన్నాను? దుర్యోధనుడు ఆహారం తిన్నాను అంటానికి వీళ్ళే తింటే నా ఆహారమే తింటున్నాను కనుక ఎవడో పెట్టింది తింటూ ఉంటే అవును నేనేం చెప్తానయా. అంతట ఈ వార్నింగ్, ఈ ప్రతిజ్ఞ కూడా, వాగ్దానం కూడా గుర్తుంచుకోండి. నాతో పాటు మీరు వస్తే ఈ సంవత్సరం లోపల రామాయణము, మహాభారతము, భాగవతము పూర్తి చేసేస్తా. ముందు సబ్జెక్ట్ నేర్చుకుందాం. మనం ఆచరణ సంగతి తర్వాత చూద్దాం. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. మహాభారతంలో 1,00,000కి పైగా శ్లోకాలు ఉన్నాయి. ఒరిజినల్ చదవాలి తప్ప డూప్లికేట్ చదివితే, కాపీ చదివితే ఏం లాభం? నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, నేను ఫిజికల్ కెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని, ఎలక్ట్రికల్ కెమిస్ట్రీలో. నాతో పాటు అవినాష్ గర్గ్ అని ఒకతను ఇనార్గానిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తుంటాడు. మేము ఇద్దరం పని ఏంటి అంటే కాలేజీకి రాగానే ఆపరేటర్స్ ఆన్ చేసుకుని, ఆపరేటర్స్ ఆన్ అవడానికి 1 hour 45 minutes పట్టేది. ఆ సిస్టమ్ అంతా కూడా పెద్ద గందరగోళం అదంతా. అంటే ఏం చేసేవాడు? స్విచ్ ఆన్ చేసి తనేమో తన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వింగ్ యొక్క స్విచ్ ఆన్ చేసి మేము ఇద్దరం టీ తాగటానికి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ 3 అంతస్తులు దిగి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి టీ తాగి మళ్ళీ వచ్చేవాళ్ళం అన్నమాట. ఈ లోపల గంట పావు అయిపోయింది. ఆపరేటర్స్ రెడీగా ఉండేది. నేను అతనితో కర్ణుడి గురించి చెప్తున్నా ఒకసారి, ఏదో మాటల్లో స్నేహధర్మం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేదాన్ని వింటున్నాడు. మధ్యలో కర్ణుడు అంటే ఎవరు అని అడిగాడు. మధ్యలో భలే ఆనందం ఇస్తున్నారు. చెప్పారు కర్ణుడు మహాభారత పట్టుకథల వంట అసలు జరగలేదు. అదంతా కూడా దానికేదో నువ్వు పెద్ద ఉదాహరణగా చెప్తున్నావు. నాకు స్నేహితులే కదా, చెప్పుకుంటే చెప్పుకునేవాళ్ళం. తర్వాత విషయాలు మార్చేసి 3 రోజుల తర్వాత కర్ణుడు చాలా గొప్పవాడు రామకృష్ణ అన్నాడు. నేను బ్రహ్మానంద పడిపోయాను. న్యాచురల్ కదా. ఏమంటే రష్యాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కర్ణుడి మీద ఒక పుస్తకం రాస్తే దాని రివ్యూ మీద ఒక రివ్యూ హిందీ పేపర్లో పడింది. అర్థమైందా? ఎవడు రాశాడు కర్ణుడి మీద? రష్యాలో ఎవడో రష్యన్ పేపర్లో రాశాడు. దాని గురించి రివ్యూ రాస్తే ఆ రివ్యూ ఇలా రాశాడని ఒకడు
భారతదేశంలో ఆది అనే ఒక పేపర్ ఉండేది, అందులో రాశాడు. అలా రాసి ఉంది అని ఒక ఆర్టికల్ పడింది, అది కూడా చదవలేదు. ఎందుకంటే రష్యాలో ఎవడో రాశాడు కనుక. ఆ మానసిక స్థితి నుంచి మీరు బయటపడండి. అందుకు ఇది చెప్పేది. వాళ్ళు కాదు మనకి చెప్పాల్సింది, మనం చెప్పాలి వాళ్ళకి. కానీ మన భారతీయత ఎలా నాశనం అయిపోయింది అంటే వివేకానందని కూడా వాళ్ళు గుర్తిస్తే గానీ మనం గుర్తించలే. 6 ఏళ్ళు ఆశ్వేత హిమాచలం తిరిగాడు, ఒక్కడు వినలే మాట. అమెరికాకి వెళ్ళి అక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే వాళ్ళు చప్పట్లు కొట్టారుట. వాళ్ళు చప్పట్లు కొట్టారుట, మనకి తెలియదు కొట్టారో లేదో. పేపర్ రివ్యూ లాగా కొట్టలేదని నేను అంటలే, మన బుద్ధి ఎలా ఉందో చెప్తున్నా. ఇంతేకాదు, ఇంతకంటే కూడా చాలా మీరు నమ్మలేనటువంటి ఒక సంఘటన చెప్తాను. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రిటైర్ అయిపోతే ఆయన బదులు ఇంకొక కెమిస్ట్రీ లెక్చరర్ని అపాయింట్ చేయడానికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే మా ప్రిన్సిపాల్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాళ్ళ కొత్త లెక్చరర్ జాయిన్ కాబోతున్నాడు, మీరు కంగారు పడకండి, అతను ఎవడైనా వస్తే జాయిన్ చేసుకోండి అంటే. మరి డిపార్ట్మెంట్ లో టేబుల్ అది చూపించాలి కదా. సాధారణంగా నేను ఎప్పుడున్నా కూడా నా దరిదాపుల్లో వివేకానంద ఫోటో ఉంటుంది. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో నా టేబుల్ వెనకాతల, కుర్చీ వెనకాతలు కూడా నిలువెత్తు వివేకానంద నిల్చుని ఉన్నటువంటి ఫోటో పెట్టుకుని ఉన్నాను. సరే, కొత్త లెక్చరర్ గారు లోపలికి వచ్చారు. ఇక పరిచయాలు అయ్యాయి, రకరకాలుగా పరిచయాలు అయ్యాయి, అంతా అయిపోతాయి. ఈయనెవరు అని అడిగేది. ఎవరి గురించి? నేను ముందు నిజంగా అతనికి తెలియదు అనుకోలే. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఎవరి ఫోటో ఉండాలి, కెమిస్ట్రీ వాళ్ళ ఫోటో ఎవడో ఉండాలి, తీసుకొచ్చి వివేకానంద ఫోటో ఎందుకు పెట్టారని అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. కానీ మాటల సందర్భంలో నాకు అర్థమైంది ఏంటంటే అతని వివేకానంద కూడా తెలియదు. ఎంఎస్సీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమిస్ట్రీ. కొంచెం మనకి అవగాహన అవుతుందా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. వివేకానంద ఎవరో తెలియదు, చెప్పినా తెలియలేదు. అంటే మన ఎడ్యుకేషన్ ఎటు వెళ్తోంది, మరి మన బాధ్యత ఏం లేదా? ఊరుకోటైనా అలా చెప్తే. అందులో ఇంకా 4-5 సంవత్సరాలలో భారతదేశం యొక్క గతివిధులే మారిపోబోతున్నాయి అని మన ఋషులు, మన మహర్షులు, మన పురాణాలు, అనేక మంది భవిష్యత్ వక్తలు చెప్తున్నప్పుడు ఆధ్యాత్మిక విద్యలో మనకి నమ్మకం ఉంది, పురాణాలలో మనకి నమ్మకం ఉంది, మహనీయులలో మనకి నమ్మకం ఉంది. వాళ్ళు చెప్తున్నారు ఏంటి, ఇంకొక 4-5 సంవత్సరాలలో భారతదేశం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఏ విధంగా మారుతుందో కూడా నేను చెప్తున్నాను. విద్యారంగంలో మార్పు వస్తుంది, ఆర్థిక రంగంలో మార్పు వస్తుంది. బిజినెస్ లో మీరు చూస్తున్నారా, హెర్బల్ అనేటువంటి మాట లేకుండా అసలు ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు కనిపిస్తుంది. నేను గమనించారా? అది అసలు హెర్బల్ అంటే ఏమిటి? ఏమైంది లేదు. హెర్బల్ పేరు పెట్టి మీరు ఏదైనా అమ్మేయండి, అద్భుతంగా అమ్ముడుపోతుంది. కానీ అది కాదు కాదు మనకి. విద్యా రంగంలో మార్పు కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆర్థికంగా దానికి కూడా నేను చాలా మందికి రకరకాలైనటువంటి ప్రయోగాలు చెప్తూ ఉంటాను. విద్యారంగంలో చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే 3 రకాలైనటువంటి మార్పులు వస్తాయి విద్యారంగంలో. మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. ఇది జరిగి తీరుతుంది, మీ వల్ల జరుగుతుందా ఇతరుల వల్ల జరుగుతుందా అన్నదే ప్రశ్న తప్ప దీన్ని ఎవడూ ఆపలేడు. ఈ మార్పును అందుకు ఇంత ఓపెన్ గా, ఇంత సైంటిస్ట్ అయ్యింది కూడా చెప్తున్నాను. ద చేంజ్ విల్ కమ్. మన ద్వారా వస్తే అదొక తృప్తి. ఏంటి రావాల్సినటువంటి మొదటి మార్పు? ఎలక్ట్రికల్ ఎనర్జీ బదులు లైట్ ఎనర్జీ మనం ఎక్కువ ఉపయోగించుకోబోతున్నాం.
లేసర్ అనేటటువంటి మాట మీరందరూ వినే ఉంటారు. లేసర్ అనేటటువంటిది ఎంత తీక్షణమైనటువంటి కాంతి కిరణము అంటే ఇంత పెద్ద బ్లాక్. ఎంత పెద్ద బ్లాక్? ఈ హాల్ అంతా బ్లాక్ ఉందనుకోండి, ఆ లేసర్ బీమ్కి ఇలా మీరు చేశారనుకోండి, 2 ముక్కలు అయిపోతుంది. కానీ అయినట్టు కూడా మీకు కనిపించదు. అది మళ్ళీ పక్కకి ట్రాలీలో పెట్టి తీస్తే వేరవుతుంది. అంత సూక్ష్మంగా కనిపిస్తుంది. అది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి. అనేక కంటి ఆపరేషన్స్ ఇప్పుడు ఆ లేసర్ బీమ్ తో జరుగుతున్నాయి. మీకు తెలుసునో తెలీదు. షార్ట్ సైట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకోవక్కర్లేదు. అది చాలా మందికి తెలియదు. బెంగళూరులో ఉంది ఆపరేషన్ టెక్నికల్ లేసర్ తో, హైదరాబాద్ లో ఉంది, ఒకప్పుడు రష్యాలో ఉండేది, అమెరికాలో ఉండేది. షార్ట్ సైట్ అంటే మీకు తెలుసు కదా, నెగిటివ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళి లేసర్ ట్రీట్మెంట్ చేయించుకోండి, కళ్ళజోడు పక్కన పడేయవచ్చు. ఆ కాంతి కిరణము యొక్క ఉపయోగము రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎలా వాడుతున్నామో అప్పుడు లైట్ని ఎలా వాడుతారు. కొంచెం సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు, లైట్ కి ఎలక్ట్రిసిటీకి తేడా లేదు. ఏ విద్యుత్ శక్తిని ఉపయోగించి మనం లైట్ ఎనర్జీగా మారుస్తున్నామో, లైట్ ఎనర్జీని ఉపయోగించి మనం విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల, గుజరాత్ లో ముఖ్యంగా, సూర్యుడి యొక్క కిరణాలను ఉపయోగించుకుని, అంటే లైట్ ని ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తున్నారు. ఎందుకు ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తున్నారు? మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు కాంతి మీద ఆధారపడి పనిచేయవు. దేని మీద ఆధారపడి పనిచేస్తాయి? ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి పనిచేస్తాయి. కనుక డైనమో ద్వారా, లేకపోతే ఇంకో విధానం ద్వారా మనము ప్రతి శక్తిని ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగబోతోంది? ఈ యంత్రాలన్నీ కూడా కాంతి మీద ఆధారపడి పనిచేస్తాయి. లేసర్ బీమ్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ, దట్ పవర్ ఈజ్ ఇన్ ది వరల్డ్. ఎప్పుడైతే కాంతి మీద ఆధారపడి నువ్వు పని చేయటం మొదలెడతావో అప్పుడు నీకు శక్తికి లోపం ఉండదు. ఇంకేదంటే సూర్యుడు ఉన్నాడు. మనం ఉన్నా లేకపోయినా, పృథ్వీ ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉంటాడు. అంతేత సూర్యుడి యొక్క ప్రకాశ శక్తిని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే ఇంకా ఈ ఎలక్ట్రిక్ పవర్, ఉచిత విద్యుత్ ఇవ్వాలి, అది ఇవ్వాలి అనే దానికి ప్రాబ్లం ఉండదు. ఇంకేత ఆల్ ఎనర్జీ కంప్లీట్లీ ఫ్రీ. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి శక్తిని నువ్వు డబ్బు పెట్టి ఎలా కొలుస్తావు? ప్రతివాడు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అది రాబోయేటటువంటి 3-4 సంవత్సరాలలో మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ ఆ అప్లయన్సెస్ ఉన్నాయి, ఖరీదుగా ఉన్నాయి, అందుబాటులోకి లేవు ఇంకా. కానీ టెక్నాలజీ డెవలప్ అవుతే అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదేంటి? ఎలక్ట్రిసిటీ, లైట్, సౌండ్, ఇవంతా పర్యాయవాచి పదాలు. పర్యాయవాచి పదాలు అంటే అర్థమైంది కదా. వన్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అనదర్ ఎనర్జీ. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకోవచ్చు, అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు, అయస్కాంత శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు. భావం అర్థమవుతుంది కదా. ఇవంతా కూడా ఆ శక్తి యొక్క విభిన్న రూపాలు. ఇది కాక ప్రకృతిలో ఇంకో 2 శక్తులు ఉన్నాయి. ప్రాణశక్తి అని అవుతున్నది, కుండలిని శక్తి అని అవుతున్నది. ఆ 2 శక్తులు ప్రస్తుతం సైన్స్ కి తెలియదు. అందువల్ల జీవించి ఉన్నటువంటి మనిషిని కోసి పారేసి ముక్కలు ముక్కలు చేసేసి గుండెని మార్చగలడు, కిడ్నీని మార్చగలడు, లివర్ని మార్చగలడు, కన్నులు మార్చగలడు, అన్నిటినీ మార్చేయగలడు. కానీ ప్రాణాన్ని పోయలేడు. ఇంత ప్రాణశక్తి ఈ శక్తికి సంబంధించింది కాదు, అదో రకమైనటువంటి శక్తి. భారతీయ ఋషులకి ఆ శక్తి మీద చాలా చాలా నియంత్రణ ఉన్నది. ఈ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఆల్రెడీ ఈనాడు ప్రపంచంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ గా వచ్చేసి ఉన్నది. మీకు రాలేదు, ఇంకా మన వరకు రాలేదు. అది రీకి అనేటటువంటి పేరుతో
ప్రామిక్ హీలింగ్ అనేటటువంటి పేరుతో ఆల్టర్నేటివ్ యాక్టివ్ పంక్చర్, యాక్టివ్ ప్రెషర్, రకరకాలైనటువంటి వైద్య విధానము ద్వారా ప్రాణశక్తిని ఉపయోగించి రోగ నివారణగా ఆల్రెడీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా రోగ నివారణ కాకుండా అది ఎక్కడికి రావాలి? రోగము రాకుండా ఉండేటట్టు ఎలా చేయాలి? ఒక్క స్టెప్పే. అంతటా అది కూడా అందుబాటులోనే ఉంది, అది మనం గమనించుకోవటం లేదు. హైదరాబాద్ లో ఈ నేచర్ క్యూర్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సంజీవని ది వైబ్రెంట్ లైఫ్ అని వాళ్ళకు ఒక విధానం చెప్పాను నేను. ఈ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అని. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, రోగ నివారణ కాదు, అసలు రోగం రాకుండా ఉండటాన్ని. ఆ సంస్థ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంది అక్కడ హైదరాబాద్ లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నేర్చుకోండి. ఈ ప్రాణశక్తి కాకుండా ఇంకొక శక్తి ఉంది, కుండలిని శక్తి అని. చాలా మందికి నేడు లభిస్తున్నటువంటి పుస్తకాలలో కుండలిని అనేటటువంటి పేరుతో ఏది చెప్పబడుతున్నదో అది కుండలిని శక్తి కాదు, అది ప్రాణశక్తి. అది కుండలిని శక్తికి ప్రాణశక్తికి తేడా తెలియకపోవటం వల్ల కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తికి ఇంకొక పేర్లు ఏంటి అంటే కుండలిని శక్తి, ప్రాణశక్తి, కాంతి, లైట్ అనేది. ఇది గుర్తుంచుకోండి. ఇంతట ఇంట్రెస్ట్ ఉండి మీరు కానీ మీ పిల్లలకు కానీ ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే ఈ సంవత్సరం లోపల నేను క్లాసులు పెడుతూనే వస్తున్నా. అక్టోబర్ నుంచి పెడుతున్నాను నేను. ఇదే మొదటి క్లాస్ కాదు భాగవతానికి. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ వయస్సుతో కానీ మీ ఉద్యోగాలతో కానీ నాకు సంబంధం లేదు. మీకు నేర్చుకునేటటువంటి ఇది ఉంటే, ఆ తపన ఉంటే ఒక్కళ్ళకైనా నేర్పుతాను. నాకు ఆ నేర్పాలనే తపన ఉంది కనుక. కానీ నేర్పడానికి కండిషన్ ఏంటో తెలుసా? ఈ 6 అధ్యాయాలు మీకు బాగా నలగాలి. ఇది నలగకుండా మేము పై క్లాసులకు వెళ్ళిపోతాం మాస్టర్, ఎలా వెళ్తాం? అది ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి. ఇందుకు ఇది చదివిస్తున్నాను, చదివి ఇందుకు చెప్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ గా కొంతమంది చదువుతూ ఉంటున్నారు అనుకుంటున్నాను నేను. వాళ్ళతో పాటు చేతులు కలపండి మీరు. అప్పుడు మీకు నేను చెప్పినటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైనట్టు. లేకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశారనుకోండి. ఎంతవరకు వచ్చాను నిన్న నేను? పిండాండ బ్రహ్మాండ సమన్వయం గురించి చెప్తూ భక్తి భారతదేశంలోంచి విదేశాలకి ఎలా వెళ్ళిపోయిందో నిన్న చెప్పాను నేను. 47వ శ్లోకం చూడండి, 48వ శ్లోకం చూడండి. ఉత్పన్నా ద్రావిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిన్ మహారాష్ట్రే గుర్జరే జీర్ణతాం గత. నేను అంటే భక్తి ఇచ్ఛాశక్తి ఏం చెప్తుంది అంటే, నేను ద్రవిడ దేశంలో ఉత్పత్తం అయ్యాను, పుట్టాను. కర్ణాటకలో వృద్ధి చెందాను. కొంచెం మహారాష్ట్రలో నాకు ప్రాణం వచ్చింది. గుర్జరే జీర్ణతాం గత. గుజరాత్ దేశంలో నేను పూర్తిగా నాశనం అయిపోయాను. ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ఇప్పుడు చెప్పటం లేదు, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భాగవతం రాసింది వ్యాసుడు సుమారు 5000 సంవత్సరాల కిందట రాశాడు. అప్పుడు భారతదేశం యొక్క రాష్ట్రాల వర్ణన ఇప్పటి రాష్ట్రాలతో దయచేసి పోల్చకండి. ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు ఆంధ్ర, ఇప్పుడు చెన్నై, మెడ్రాసు ఒకప్పుడు కలిసే ఉండేవిగా. అంతటా ఈ రాష్ట్రాలు చెప్పినప్పుడు మీరు ఏ హిస్టరీ ప్రొఫెసర్నైనా అడిగి వాడికి ఆ హిస్టరీ తెలిసి ఉంటే, నాకు తెలియదు అంటాడు గ్యారంటీగా. ఆ కాలంలో భారతదేశం ఎలా ఉండేదో నాకేం తెలుసు అంటాడు. కానీ భారతదేశం ఎలా ఉన్నా మన లోపల ఉన్నటువంటి భారతదేశం మారలేదు. తేడా అర్థం చేసుకోండి. పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో
ఇక్కడ ఖండఖండాలు అవుతోంది. రేపు ఇంకో ఆంధ్రప్రదేశ్ లో ఇంకో ముక్క వేరే వచ్చు, అవుతుందో అవుదో నాకు తెలీదు. కానీ అదంతా ముక్కలైనా లోపల ఉన్నటువంటి భారతదేశంలో భాగాలు ముక్కలు కావు. దాన్ని పట్టుకోవటానికి ట్రై చేయండి. ఉత్పన్న ద్రవిడేశాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిన్ మహారాష్ట్రే గురుచరే జీర్ణతాం గత అని చెప్తూ, నేను తల్లిమైంది యవనంలో ఉన్నాను, జ్ఞాన వైరాగ్యాలు ముసలిగా అయిపోయాయి అని బాధపడి అడిగితే నారదుడు నేను దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను అని మొదలెట్టాడు. 57వ శ్లోకం చూడండి. శృణు, నిన్న ఇంతవరకు వచ్చాం మనం, అందుకని దాటిస్తాను అది. శృణుష్వాబహిత బాలే యుగోయం దారుణా కలే తేన లుప్త సదాచారో యోగ మార్గస్థపాంసిక. ఈ 3 మార్గాలు మళ్ళీ వచ్చాయి. ఒకటి సదాచారము అంటే క్రియాశక్తి, కాబట్టి ఆచారము అంటే ఆచరణ కదా. అంటే క్రియాశక్తి మన జీవితంలో ఎలా ప్రతిబింబించాలి? సదాచారంగా ప్రతిబింబించాలి. దాని తర్వాత ఏంటి? యోగ మార్గము. యోగ మార్గము అంటే జ్ఞానము. తపస్సు ఇచ్ఛాశక్తి. తపస్సు ఎప్పుడు చేస్తాం? కోరికుంటే చేస్తాం. కోరికుంటే ఎంత తపస్సు చేసినా నీకు కష్టం అనిపించదు. అర్థమైందా? ఇక్కడ ఈ 3 మార్గాలు కూడా అంటే ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి సదాచారము, జ్ఞానశక్తికి సంబంధించినటువంటి యోగ మార్గము, ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి తపస్సు ఎక్కడా కనిపించటలేదు. జన అధాసురాయంతే సాక్ష్య దుష్కర్మకారిణ ఇహ సంతో విషీదంతే ప్రహృష్యంతి సాధవ ధత్తే ధైర్యం యోధీమాన్ సధీర పండితోధవ. ఇక్కడ ఏంటి? సంతులు అంటే మంచి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళేమో కష్టాల పాలవుతున్నట్టు కనిపిస్తున్నారు. యశాధవ అంటే సాధు మార్గంలో లేనటువంటి వాళ్ళు, దుష్టులు ప్రవృష్యంతి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ కలికాలంలో మంచిగా ఉండటానికి ప్రయత్నించటమే గగనం అయిపోతోంది అని నారదుడు చెప్తున్నాడు. నారదుడే అలా చెప్తే మా తప్పే ఉంది అని మీరు కూడా అనేయవచ్చు. అస్పృశ్యానవలోక్యేయం శేష భారకరీధర వర్షే వర్షే క్రమజాత మండలం నాతి దృశ్యతే. ఎక్కడ శుభం కలిగేటటువంటి సూచనలు కనిపించటం లేదు. ప్రతి సంవత్సరము కూడా క్రమక్రమంగా ప్రపంచము మానవ జాతి అధోముఖంలోకి వెళ్తున్నాయి. నత్వామపి సుతైశాకం కోపి పశ్యతి సాంప్రతాం ఉపేక్షితానురాగాంధైర్జరత్వేన సంస్థిత. దాని తర్వాత భౌతిక సుఖాల వైపు ఎక్కువ మొగ్గు చూపించడం వల్ల జ్ఞాన వైరాగ్యాలకు కూడా ప్రాణం పోయింది, నిరసించిపోయారు. బృందావనస్య సంయోగాత్ పునఃస్వం తరుణీనవ ధన్యం బృందావనం తేన భక్తే నృత్యతి యత్ర చ. కానీ బృందావనంలో ఉండటం వల్ల భక్తి మాత్రం ఇంకా జీవించే ఉంది. కొంతమంది మహాపురుషుల మధ్య మధ్య వస్తూ ఉంటారు కదా, వాళ్ళు భక్తులు మాత్రమే. వీళ్ళ వల్ల భక్తి ఇంకా జీవించి ఉన్నది. అత్రేమో గ్రాహకాభావాన్ నజరామపి ముంచత కించిదాత్మసుఖేనేహ ప్రసక్తిర్మన్యతేనయో. ఈ భగవత్ స్పర్శ యొక్క ఆనందం వల్ల ప్రాణాలు కోల్పోకుండా జ్ఞాన వైరాగ్యాలు ఇంకా ఉన్నాయి. భక్తిరువాచ కథం పరీక్షిత రాజ్ఞా స్థాపితో శశి కలే ప్రవృత్తేతు కలౌ సర్వసార కుత్రకతో మహాన్. పరీక్షిత్ తన రాజ్యకాలంలో ఒకసారి కలిపురుషుడికి ఎదురెదురుగా నిలుస్తుంటాడు. కలిని అప్పుడు చంపేయాల్సిందే, కానీ చంపడు, వదిలేస్తాడు కలిని. భక్తి ఏమంటుందంటే అప్పుడే చంపేస్తుంటే కలిని ఎంత బాగుండేదో కదా, ఎందుకు కలిని చంపకుండా వదిలేశాడు. కరుణాపరేణ హరిణాప్యధర్మకదమిచ్చతే ఇమం మే సంశయం చింది తద్వాచాసుకినా స్మృత. సరే పరీక్షిత్తు వదిలేశాడు కలిని. మరి భగవంతుడు ఉన్నాడు కదా, మరి భగవంతుడు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఈ ప్రశ్నలు కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ప్రశ్నలు
పరీక్షిత్ ఎందుకు కలిని చంపకుండా వదిలేశాడు అనేది కాదు, భగవంతుడు కలిని చంపకుండా ఎందుకు వదిలేశాడు అని కాదు. మీలో ఉన్నటువంటి పరిస్థితి, మీలో ఉన్నటువంటి భగవంతుడు ఏం చేశాడు మీరు ఎప్పుడు కూడా మీకు వర్తించుకోండి. ఇది అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అక్కడెక్కడో జరిగింది అనుకుంటే చదవడం అనవసరం. మనం అప్పుడు ఏదో జరిగింది అంటే వాడు చంపలేదు, ఇంకా చంపలేదంటే ఇప్పుడు నువ్వు నేనేం చేస్తావు? కానీ నీ లోపల పిండాండంలో, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ దైవ శక్తికి సహాయపడగలిగేటటువంటివి కూడా ఈనాడు సహాయపడలేదు కదా. మనం ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా, ఎంత ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నా అలా బయటకు వెళ్ళిపోగానే ఏమవుతాం? ఎందుకు అలా జరుగుతోంది? నారదు వాచ యది పృష్ట్వా స్వయా బాలే ప్రేమ శ్రవణం కురు సర్వం వక్ష్యామి తే భద్రం కస్మనం తే గమిష్యతే. సరే, నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నావు కనుక నేను చెప్తున్నాను, జాగ్రత్తగా నేను, నీ బాధలన్నీ పోతాయి. ఎవడి బాధలన్నీ పోతాయి? భక్తికి పోతే నీకు నాకు ఏం లాభం అమ్మా? ఎవరి బాధలు పోతాయి? మన బాధలు పోతాయి. మీరు అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడు వీధిలో వాళ్ళ గురించి అంత పెద్ద హృదయం వద్దు. మీరు భాగవతం చదువుతున్నప్పుడు దేనికోసం చదువుతున్నాం మనం? అంచేత నారదుడు భక్తికి చెప్పింది మన భక్తికి చెప్తున్నాడు. భక్తి అంటే ఇచ్ఛాశక్తి. మనం ఎలా కోరుకోవాలి అది కనుక మీకు అర్థమైపోతే, ఏది కోరుకోవాలో అది తెలిసిపోతే కరెక్ట్ గా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తాను కదా, అది ఏ సినిమా, అది ముత్యాల ముగ్గులోనే అందులోనూ ఏమడుగుతాడు, నా మేనమామ చెవిలో వెంట్రుకలు మనిపించు అని అడుగుతాడ. ఎందుకు అంటే వాడు మేనమామకి ఇంకా పెళ్లి కాలే. పెళ్ళయ్యాక ఆ మేనమామకి ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని వీడి పెళ్లి చేసుకుంటే భార్య యొక్క చెవి, మామకి చెవిలో గుర్తు ఉంటే చాలా అదృష్టం వస్తుంది కనుక. అర్థమైందా? ఏంటో కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అంటే అవ్వండి, అది కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పాను నేను. మన కోరికలు అలా ఉంటాయి. అంటే నువ్వు డైరెక్ట్ గా అడగవు. ఏది నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు తెలుసండి, మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారండి మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు. పక్కింటి వాళ్ళు అడిగితే నాకేంటి చెప్పడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ గా అడగచ్చు కదా. ఎందుకు చెప్తున్నాను, కరెక్ట్ గా అడగటం నేర్చుకుంటే రిజల్ట్ తెప్పిస్తాను. ఎందుకంటే ప్రాబ్లం లోనే సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మీకు అర్థం కాదు. బోర్స్ అటామిక్ థియరీ ఏమిటి? అది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? బోర్స్ అటామిక్ థియరీ రాయటమేగా. అంటే ప్రశ్నలోనే జవాబు ఉందా లేదా? ఉందా? అర్థం కాలే నీకు. డాల్టన్ పరమాణు సిద్ధాంతం ఏమిటి అని ప్రశ్న వేశాడు ఒకడు. ప్రశ్న ఏం చేశాడు? వీడి జవాబు దేని గురించి చెప్పాలి అంటే ప్రశ్నలోనే ఉందా? అలాగే నీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యకు జవాబు సమస్యలోనే ఉంటుంది. అదే అర్థం చేసుకుంటే చాలు. మొత్తం భాగవతం అదే చెప్తుంది. అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు. అలాగే లీడర్స్కి ఏంటి సమస్య? నా కుర్చీ ఎవరో తీసుకుపోతున్నాడు. వాడి లెవెల్ బట్టి ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెన్షియల్ లెవెల్లో వాడి కుర్చీని కాపాడుకుంటాడు, చీఫ్ మినిస్టర్ లెవెల్. ఈ సమస్యలన్నిటికీ కూడా జవాబు ఎక్కడుంది? సమస్యలోనే ఉన్నది. సమస్య ఏమిటి? సమస్య ఏంటో మీకు అర్థమైందా? మీ కోరికలో తీవ్రత లేదు. కోరికలో తీవ్రత ఉంటే ఆ జన్మలో కాకపోయినా ఉంటే జన్మలో అయినా తీరుతుంది అని మహాభారతం చెప్తుంది. శిఖండి కథలో. శిఖండి కథ ఏంటి? భీష్ముడి మీద కోపం వచ్చింది ఆ అమ్మాయికి. అది తెలుసు కదా. నేను మహాభారత కథలు చెప్పలేదు మీకు. ఇంతగా దానికి కోపం వచ్చేసి ఏం చేస్తుంది? నేను చంపేస్తానంటుంది. భీష్ముడితో అప్పుడు అవుడు దెబ్బలు అడగలడు. అప్పుడు భీష్ముడు యువకుడు. కానీ ఏం జరిగింది తర్వాత నెక్స్ట్ దర్శలో? అంటే
మీ ఇచ్ఛాశక్తి కరెక్ట్ గా ఉండి తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ మార్పు మీ ఆలోచన విధానంలో వచ్చేసి మన పిల్లలకి అది చెప్పేయగలిగితే ఈ విధమైనటువంటి పేపర్లో ఆత్మహత్యల న్యూస్ మనం చదవాలి. ఇది దొరకలేదు, ఇంకొన్ని ఏంటి అడిగేది, నేనే చేసుకుంటాను అనే ధైర్యం మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనకే ఆ దమ్ము లేదు, ఇంకా పిల్లలకి ఏం చెప్తాం మనం. భావం అర్థమవుతుందా? ఇంకొక భక్తి అనేటటువంటిది ఎటువంటి ఇచ్ఛాశక్తి అని చెప్పాను నేను, ప్రాణం పోయినా నేను చేసి తీరుతాను. అది భక్తి అంటే. అంతేత భక్తి అంటే భగవద్భక్తి, రాముడి మీద స్తోత్రాలు రాజ్యం కృష్ణుడు అదేం కాదు ఇక్కడ. భక్తి అంటే నువ్వు ఏదైనా కోరుకో, ఆ కోరుకునేది సాధించేంత వరకు నిద్రపోను అంటాం భక్తి. ఆ భక్తికి ప్రాబ్లం వచ్చిపడింది ఇప్పుడు. దానికి నారదుడు జవాబు చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు? మన గురించి చెప్తున్నాడు. మన మనస్సుల్లో ఈ రకమైనటువంటి కూడని ఆలోచనలు ఉండటం వల్ల మన జీవితాలు ఇలా ఉన్నాయి. అది జాగ్రత్తగా గమనించుకోండి. యదా ముకుందో భగవాన్ స్మాం త్యక్త్వా సపదంగత తద్దినాత్కలిరాయాత సర్వసాధన బాధక. కలిసి డెఫినేషన్ ఇచ్చాడు. సర్వ సాధన బాధక. నువ్వు ఏ సాధన అయినా మొదలెట్టేది ఆపేస్తాడు. ఎవడు ఆపుతాడు? ఎక్కడున్నాడు కలి? మనలో ఉన్నటువంటి కలి అనేది గుర్తుంచుకోండి. ఇంచేత ఏదైనా ఒక మంచి పని చేద్దాము అంటే ముహూర్తం కావాలి మీకు. చెడ్డు పని చేయాలనుకోండి, తప్పుడు పని చేయాలనుకోండి, ముహూర్తం ఒక్కలే. నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఒకడు జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి, చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆయన, వెళ్ళి ఏమడగాలి, నేను సిగరెట్ తాగటం మొదలెట్టబోతున్నాను, మంచి ముహూర్తం చూడండి సార్. ఎలా ఉండాలి ఆ ముహూర్తం? ఇంకా జన్మలో నేను సిగరెట్ తాగకుండా ఉండాలి, సిగరెట్ వదలకుండా ఉండాలి, అలాంటి ముహూర్తం పెట్టండి సార్. ముహూర్తం పెట్టించుకుని ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు తాగటం మొదలెడతాడు వాడు స్నేహితుడు తాగమంటాడు, వీడు తాగేస్తాడు. ఇంకా తాగటం మొదలెట్టాక ఏం జరిగింది? వదలాలన్నా వదలలేకపోయాడు. కానీ ఏ భాగవతం ఏదో చదవాలనుకోండి, ఏం చేస్తాడు మొట్టమొదటి మీద ముందు ముహూర్తం చూసుకుంటాడు. అలాగే ఉంటుంది. పాయింట్ అర్థమవుతుంది కదా? అది అక్కడ చెప్తున్నాడు. యదా ముకుందో భగవాన్ స్మాం త్యక్త్వా సపదంగత తద్దినాత్కలిరాయాత సర్వసాధన బాధక. అంటే మొట్టమొదట మీరు ఏం నేర్చుకోవాలి? ఏదైనా ఒక మంచి పని చేయదలుచుకుంటే ఏం చేయాలి? తక్షణం చేసేయండి. ముహూర్తాలు అవి చూసుకోకండి, పక్కింటి సలహాలు అడగండి, స్నేహితుడు సలహాలు అడగండి, ఎవరి సలహా అడగక్కర్లే. అది మంచి పని అని మీకు తెలిస్తే సర్వసాధన బాధక. సర్వసాధన బాధక అంటే పోస్ట్పోన్, ఇప్పుడు కాదులే రేపు అన్నామంటే కలి ప్రవేశించినట్టే. కలి ఎప్పుడు ప్రవేశించాడన్నాడు? యదా ముకుందో భగవాన్ స్వాం త్యక్త్వా సపదంగత. మనలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తిని మనం మర్చిపోయాం. అసలు భగవంతుడి గురించి మర్చిపోయాం. భగవంతుడు ఎక్కడ పోతాడు? సర్వాంతర్యామి అయినటువంటి వాడు ఎక్కడికి పోడు. జరిగేది ఏంటి అంటే మనం అతనికి విలువ ఇవ్వం, అతన్ని మనం గుర్తించాం. ఇంకంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ భాగవతీ శక్తిని మనం గుర్తించమో ఏం ప్రవేశిస్తుంది? అది ప్రవేశిస్తుంది. అది చెప్పాడు. నెక్స్ట్, దృష్టో దిగ్విజయే రాజ్ఞా దీనవత్సరణం గత నమయా మారణీయోయం సారంగైవ సారభుక్ యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలో కేశవ కీర్తనాత్. ఏకాకారం కలిం దృష్ట్వా కారవత్సార నీరసం విశ్వాసస్థాపితవాన్ కలిజానాం సుఖాయ. ఇక్కడ పరీక్షకి ఏం చేశాడు అంటే కలిని చంపగలిగినా చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఈ కలికాలంలో అన్ని దుర్గణాలు ఉన్నా ఒక చాలా మంచి సుగుణం ఉంది. ఏంటది? యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధిన. తపస్సు
తపస్సు ద్వారా యోగము, యోగము ద్వారా సమాధి. ఇది పద్ధతి. ఇది చెయ్యాలి అంటే కనీసం ఒక మంచి సద్గురు యొక్క నీడలో రోజుకి 8 గంటల చొప్పున మనం చెల్లించగలిగితే ఈ సమాధి స్థితి 8 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు పొందగలం మనం. కానీ కలికాలంలో ఏం జరుగుతుంది అంటే కేశవ నామ కీర్తన, కేశవ నామ కీర్తన చేస్తే ఈ 3 ఫలితం వచ్చేస్తుంది. అంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి అంత ఈజీ అవుతే మాకు ఇన్ని కష్టాలు ఎందుకున్నాయంటే కీర్తించటం లేదు. మేము భజనలు చేస్తూ ఉంటే మేము భజన చేయటం లేదంటారు మాస్టర్ మీరు. మరి అంత గ్యారంటీగా చేస్తాం. అందులో గురువారం వచ్చింది అంటే సాయిబాబా భక్తులం అవుతే మేము గ్యారంటీగా చేస్తాం. మరి ఆ క్షణంలో మాకు కలిపోతుందా చూద్దాం. మరి ఎందుకు పోవటం లేదో, మనకి ఎందుకు ఆ బాధలు ఉన్నాయో, నారదుడు ఏమైనా చెప్తాడేమో చూద్దాం. చెప్పకపోతే నన్ను అడగండి, చెప్తాను నేను. ఏకాకారం కలిం దృష్ట్వా సారవత్సార నీరసం విష్ణురాత స్థాపితవాన్ కలిజానాం సుఖాయత. అంటే ఈ కలిలో నామ సంకీర్తన వల్ల అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక, కలికాలంలో అందరూ మందభాగ్యులు, ఓపిక లేనటువంటి, సాధన చేయటానికి ఓపిక లేనటువంటి వ్యక్తులు కనుక కనీసం కీర్తన చేసుకున్న వాళ్ళకి ఈ మంచి ఫలితం వస్తుంది కదా అనేటటువంటి సద్బుద్ధితో దాన్ని చంపలేదు. కుకర్మాచరణాత్సార సర్వతో నిర్గతోధున పదార్థ సంస్థిత భూమో బీజహీనాస్తు సాయధ. ఇక్కడ ఈ రాబోయేటటువంటి 8 శ్లోకాలు చాలా జాగ్రత్తగా మీరు అన్వయించుకోండి. నేను అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే అన్వయించటం మొదలెడితే మీకు బాధ, నాకు బాధ. కొన్ని ఏంటి అంటే అలా ముసుగులోనే ఉంచుదాం. కానీ ఆ ముసుగులో ఉంచిన దాన్ని కొంచెం ముసుగులో ఉంది అని నేను చెప్పాను అనుకోండి, మీరు తొంగి చూడొచ్చు కదా. ప్లస్ అన్నిటికంటే నాకు నమ్మకం ఏంటి అంటే చూడొద్దు అంటే చూస్తాం కదా. అంచేత ముసుగులో ఉంచుతాను అన్నానంటే గ్యారంటీగా చూస్తాను. అంచేత అది కలి ప్రభావం అన్నమాట, వద్దు అన్నట్టు ఏంటో. కానీ దాని మీద అన్వయం ఎందుకు నేను చేయదలుచుకోవటం లేదు అంటే, నిజంగా మీకు దీని మీద శ్రద్ధ ఉంది, ఒక విశేషమైనటువంటి విద్యార్థులలాగా ఈ జ్ఞానాన్ని నేర్చుకోదలుచుకుంటే శ్రమ పట్టడంలో అర్థం. అది నాకు ఇప్పుడు తెలియదు కదా, నేను కాదు కదా నిర్ణయించేది. ఎవరు నిర్ణయించాడు? భాగవతం నిర్ణయిస్తుంది రేపు మీరేం చేయబోతున్నారో. కానీ ఈ 7 శ్లోకాలను చాలా జాగ్రత్తగా వినండి. ఈనాడు ప్రతి దాని యొక్క సారము కూడా నిస్సారం అయిపోయినది. కలికాలం యొక్క మేజర్ లక్షణం చెప్తున్నాడు. దేంట్లో సారం ఉండాలో దాంట్లో సారం లేదు అని చెప్తున్నాడు. 71వ శ్లోకం. విప్రైర్భాగవతి వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కథాసారస్తతో గతః. దేని సారం పోయిందన్నాడు? కథాసారము పోయింది అన్నాడు. ముసుగు ఎక్కడుంది అంటే ఆ మాటలో ఉంది. ఏ మాటలో? కథాసారము పోయింది అన్నాడు. కథ అంటే మీకు చెప్పాను నేను. ఏమని చెప్పాను? కథామృత రసాస్వాదక చలన. అంటే కథని మీరు ఎలా చదవాలి? ఆ కథలో పాత్ర మీరు. ఒకడు భగవంతుడు గురువు, ఇంకోడెవడు ఉంటాడు అక్కడ? ఓ దుర్జనుడో, ఓ బాధలో ఉన్నటువంటి వాడు, ఓ వరాన్ని కోరుకుంటున్నవాడు ఇంకో పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎవరు? అలాగే మీరు కథ చదవకపోవటం వల్ల కథ యొక్క సారము పోయింది అన్నాడు. అందరూ ఇంటింట్లో ప్రతి వ్యక్తి కూడా ఈ భాగవతాన్ని చదువుతూనే ఉంటారు. భాగవతం అంటే ఈ భాగవతం అనే కాదు, బుద్ధిసాయి చరిత్ర చదువుతారు, అది భాగవతం. కానీ దాని యొక్క సారము మనకి లభించటం లేదు. అత్యుగ్రభూరి కర్మాణో నాస్తికారౌరవా జనా తేపి తిష్టంతి దీర్ఘేషు తీర్థసారస్తతో గతా. తీర్థాలు. తీర్థాలు అంటే ఎన్నో తీర్థాలు మీకు తెలుసు కదా. తీర్థి కుర్వంతి తీర్థాలు. ఈ తీర్థాలుగా ఎందుకు మారాయి అంటే అక్కడ మహాత్ములు ఉంటారు కనుక. ఇది ఒకప్పుడు తీర్థం కాదు, ఇప్పుడు చాలా గొప్ప తీర్థం. ఎందుకు?
తీర్థి కుర్వంతి తీర్థాన్ని, అక్కడ ఉన్నటువంటి మహాపురుషులు ఆ తీర్థాన్ని తీర్థంగా మారుస్తారు. అంటే తీర్థాలు ఉన్న చోట ఎవరు ఉండాలి? మహాపురుషులు ఉండాలి. ఇప్పుడు తీర్థాలలో మహాపురుషులు ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకప్పుడు ఉండారు అని మనం చెప్పుకోవటమే తప్ప తీర్థ స్థలాలలో ఇప్పుడు మనకి మహాత్ములు ఉండటం లేదు. అవునా కాదా? ఎక్కడుంటున్నారు? పుట్టపర్తిలో పుడతాడు, తీర్థంలో వెళ్ళి ఉండొచ్చు కదా, ఉండడు. ఎందుకు? తీర్థ సారస్వతోగత. మహాత్ములు ఎప్పుడైతే ఉండటం లేదో తీర్థాల యొక్క సారం పోయింది. కలి యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దీనికి మీరు యాంటీడోట్ పట్టుకోగలిగితే మీరు కలి దోషం నుంచి ముక్తులైపోతారు. మొట్టమొదటి మీరు ఏం పట్టుకోగలగాలి? కథాసారాన్ని పట్టుకోగలగాలి. రెండోది ఏంటి పట్టుకోగలగాలి? తీర్థసారాన్ని పట్టుకోగలగాలి. తీర్థసారం అంటే తిరుపతి వెళ్తున్నారు, తిరుమలకి వెళ్తున్నారు, అక్కడ ఎంతమంది మహాత్ములు ఉన్నారో మీకు తెలుసా? సిద్ధి కంటే కూడా చాలా గొప్పదైనటువంటి ఒక జీవ సమాధి ఉంది అక్కడ. తిరుమలలో కొండపైన గుడికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక జీవ సమాధి ఉంది. ఎంతమంది తెలుసు? నాతో వచ్చేవాడి సంగతి మీరు అనవసరంగా చెప్పకండి, మీకు నాతో ఉన్నారు కనుక తెలుసు. మీకు తెలుసా ఎవరికైనా జీవ సమాధి? హాతీరాం బాబా పేరు విన్నారా? అసలు హాతీరాం బాబా వెంకటేశ్వర స్వామి ఆయనతో కూర్చుని పాచికలు ఆడుతుంది. ఆ మహావ్యక్తి యొక్క జీవ సమాధి ఉంది అక్కడ తిరుమలలోనే. అక్కడికి వెళ్ళి 3 రోజులు గడిపినా మీకు. కానీ తీర్థసారి ఎందుకు వెళ్తాం అంటే ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్నాం అండి. ఏం బుక్ చేసుకుంటున్నారు? అంచేత దర్శనాన్ని, అంచేత అక్కడ ఖండనం దిగుతారు అనమాట. దిగ్గానే అలా దర్శనం క్యూలోకి వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుని వచ్చారు. తీర్థ సారస్వతోగత. తీర్థంలో ఎన్ని రోజులు ఉండాలని చెప్పాను నేను మీకు? కనీసం 3 రోజులు ఉంటేనే మీకు దాని ఫలితం వస్తుంది. కామ క్రోధ మహాలోభ తృష్ణ వ్యాకుల చేతస తేతి తిష్టంతి తపసి తపస్సారస్వతోగత. కొన్ని తపస్సు చేస్తే ఏదైనా లాభం ఉంటుంది అంటే తపస్సులో కూర్చోటం ఒకటి కూర్చుంటాడు, కానీ బుర్రలో ఏముంటుంది? కామ క్రోధ లోభం కాదు, మహాలోభం. మహాలోభం అంటే ఏంటి అంటే నేను 100 రూపాయలు పెట్టి ఏదైనా ఒక సామగ్రి కొంటే 20 రూపాయలు వస్తువు పొందితే లోభం. నేను 10 రూపాయలు ఇచ్చి నాకు 1 కోటి రూపాయలు రావాలన్నాం అనుకో, దాన్ని ఏమంటాం మనం? మహాలోభం. అంతేత నువ్వు చేసే తపస్సుకి తగిన ప్రతిఫలం ఇప్పుడు కోరడవుడు. ఎంత కోరుతాడు? కామ క్రోధ మహాలోభ తృష్ణ వ్యాకుల చేతస. కొని ఆ తపస్సు చేస్తున్నంత వరకు అయినా స్థిరంగా ఉంటుందా? ఉండదు. అంచేత తపస్సు యొక్క సారం పోయింది. మనశ్చాద్యయ లోభాత్ దంభాత్ పాఖండ సంశ్రయాత్ శాస్త్రానభ్యసనాచేవ ధ్యాన యోగ బలంగత. కొని ధ్యానం చేయాలి. ధ్యానం చేయటానికి కండిషన్స్ చేసి చెప్తున్నాడు. శాస్త్రానభ్యసనాచేవ. శాస్త్రము చదవకుండా ధ్యానం చేస్తానంటే ఎంతమంది ధ్యానాన్ని చూస్తానో నేను. అసలు నువ్వు ధ్యానం చేసే అర్హత ఉందా లేదా అని కూడా ధ్యానం నేర్పించేవాళ్ళు నేర్పిస్తున్నారు, నేర్చుకునేవాళ్ళు నేర్పిస్తున్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత ధ్యానం. ఈ కింద 6 లేవు, శాస్త్రము లేదు. నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎంత మంది ఒక విశేషమైనటువంటి ధ్యానం చేసేవాళ్ళు నా దగ్గరికి వస్తారు. మాస్టారు ధ్యానం చేసాం, మొదట చాలా బాగుంది మాకు, దాని తర్వాత తలనొప్పి వస్తుంది, వాళ్ళు చెప్పిన లాభాలు ఏం మాకు రావటం లేదు. పేరు ఎందుకు చెప్పటం లేదు అంటే అన్ని ధ్యానాలు ఇలాగే ఉన్నాయి. మీకు తలనొప్పి అది ఆ ధ్యానం చేయటం వల్ల రాలేదు. దానికి ఏకైక కారణం ఏంటి అంటే మీరు ధ్యానం చేయటం మానేశారు కనుక. ధ్యానం రెగ్యులర్ గా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ మీరు రెగ్యులర్ గా కనుక చేస్తే గ్యారంటీగా మీకు సుఖం బదులు శారీరకమైనటువంటి కష్టాలు వస్తున్నాయి ఆ ధ్యానం వల్ల. ఎందుకంటే శాస్త్రము చదవకుండా ధ్యానం చేస్తున్నాం.
కెమిస్ట్రీ థియరీ తెలియకుండా కెమిస్ట్రీ ల్యాబొరేటరీలోకి వెళ్ళి మీరు ప్రాక్టికల్స్ చేయటం మొదలెట్టారు అనుకోండి, ఏమవుతుంది? కొంపలంటూ ఉంటాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ ఈనాడు ధ్యానం నేర్పే వాళ్ళలోనూ లేదు, నేర్చుకునే వాళ్ళలోనూ లేదు. ఒక సైన్స్ ఉంది అక్కడ. అందరూ కళ్ళు మూసి కూర్చుని నేను ధ్యానం చేసేస్తానంటాడు. ఎలా చేయాలి ధ్యానం? గురువేదో చెప్పాడు, వీడేదో చేస్తున్నాడు. ఇంకట ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, ముందు వివేకానంద రాసినటువంటి రాజయోగం చదవండి మీరు, శాస్త్రం ముందు. కనీసం మీకు ఫండమెంటల్స్ అర్థం అవుతాయి. అది అర్థమైన తర్వాత మీరు నిజంగా ధ్యానము ద్వారా సమాధి స్థితికి వెళ్ళదలుచుకుంటే పతంజలి యోగ సూత్రాలు ముందు పారాయణ చేయడం నేర్చుకోండి. పారాయణ చేయడం అంటే అర్థమైందా ఏంటో? చదవటమే అంతే. ఎందుకు అలా చెప్తున్నాను? మీకు టోనీ నేడర్ పేరు చెప్పాను, విన్నారా? గుర్తుందా మీకు? ఎవరైనా? వేదాలకి శరీరానికి ఉన్న సంబంధం తెలిపాడు ఆయన. మన శరీరము ఋగ్వేద మంత్రాలతో నిర్మితమై ఉన్నది అని ఆయన ప్రూవ్ చేశాడు సైంటిఫిక్ గా. అది ప్రూవ్ చేసినందుకు తాను హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేద పుస్తకం పేరు. తమాషా ఏంటి అంటే, నేను 3 ఏళ్ల బట్టి ఆ పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే ఆ పుస్తకం నాకు దొరకటం లేదు ఎక్కడా కూడా. అమెరికాలో ఉన్నటువంటి మా స్నేహితుడు యొక్క ఒక పిల్లవాడు చాలా తమాషాగా, అమెరికాలో కూడా 2 వాల్యూమ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక వాల్యూమ్ మరి అతను హైజాక్ చేశాడో, దొంగిలించాడో, ఏం చేశాడో పంపించాడు. హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేద. ఋగ్వేద మంత్రాలు మొత్తము మన శరీరంలో పాదాంగుష్టం దగ్గర నుంచి శిరస్సు వరకు ఏర్పడి ఉన్నది. అంటే ఋగ్వేద మంత్రాలను మనం కరెక్ట్ గా చదవగలిగితే మీ శరీరాలలో ఏ లోపము ఉండదు. అది ఆయన ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేసినందుకు గాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు 10 మందికి చెప్పండి ఇలాంటి పుస్తకం ఒకటి ఉందని. ఆ పుస్తకాన్ని రాసినందుకు ఆ వ్యక్తిని బంగారంతో తీశారు జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు. వేదాల గురించి మనకి ఇంత చెప్పినా కూడా తమాషా, ఇది మొదటిసారి నేను చెప్తాను. గత 8 ఏళ్ల బట్టి చెప్తున్నాను, 5 ఏళ్ల బట్టి చెప్తున్నాను. ఒక్కడు కూడా మాస్టారు సరే ఆ పుస్తకంలో ఏం రాసింది అని అడిగిన పాపాన పోలేదు. కలియుగ యొక్క ప్రభావం అంటే ఇంతలాగా చెప్పినా కూడా కథాసారగత, ఇదంతా కథల్లాగా వింటున్నాను తప్ప దాని యొక్క సారాన్ని మనం పట్టుకోవటం లేదు. ఆ పుస్తకం ఏమిటి, ఋగ్వేదానికి మానవ శరీరానికి ఉన్నటువంటి లింక్ ఏంటి? కానీ ఇదంతా ఎందుకు చెప్పబోతే చెప్పాను అంటే, పతంజలి యోగ సూత్రాల గురించి కూడా ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన దగ్గరికి నేను చెప్పాను కదా, ప్రెసిడెంట్స్, హాలీవుడ్ యాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క సిఇఓలు అంటే చైర్మన్ తర్వాత అసలైనటువంటి ఆ కంపెనీ బాధ్యత తీసుకునేటటువంటి వాడిని సిఇఓ అంటారు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్. వాళ్ళు వస్తారు. ఒకసారి ఏమైందంటే ఆయన దగ్గర ఒక వ్యక్తికి అన్నాం, పేరు వద్దుదాన్ని, అతనికి ఎక్స్రే తీశాడు, బ్రెయిన్ ఎక్స్రే. ఎందుకంటే కళ్ళకు వస్తుంది అని. కళ్ళకు వస్తుందని చూస్తే అతని బ్రెయిన్ లో 5-6 చోట్ల కన్నాలు కనిపించాయి. అతను చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు. అతని మాటలు కానీ, అతను ఒక ఆర్డర్ పాస్ చేస్తే దేశం కదులుతుంది. అంత గొప్ప పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి బ్రెయిన్ లో ఎన్ని కన్నాలు ఉన్నాయా అని ఏం చేశాడు, తన దగ్గరికి వచ్చి పెద్ద వాళ్ళందరూ వస్తారు కదా, అందరి బ్రెయిన్స్ తీసాడు. తీస్తే ఏముంది, అందరి బ్రెయిన్స్ లోనే కన్నాలు. ముఖ్యంగా తాగుడు సిగరెట్ తాగే వాళ్ళ కన్నాలు, తాగుడు సిగరెట్ లేని వాళ్ళ కన్నాల కంటే 10 రెట్లు ఎక్కువ పెద్ద కన్నాలు ఉన్నాయి. ఎందుకంటే సిగరెట్ తాగేవాళ్ళు మీ బ్రెయిన్స్ లో కన్నాలు ఉన్నాయి అన్నది గుర్తు చేసుకుని తాగటం మానేయగలిగితే కథాసారం ఉన్నట్టు.
సదాచారం అంటే ఏంటి? చెప్పిన మాటలు విన్నట్టు. కాదండి ఇంకాస్త పెద్ద కన్ను అవుతే ఏమవుతుంది, రీసెర్చ్ ఉపయోగపడుతుంది అని తాగారు అనుకోండి, మీరు ధన్యజీవి. సరే, అంతేత ఈ ఆల్కహాల్ సిగరెట్ తాగిన వాళ్ళ బ్రెయిన్స్ లో ఉన్న కన్నాలు అన్ని చూశాక ఇతను న్యూరాలజిస్ట్ అని చెప్పంటే, న్యూరాలజిస్ట్ అంటే నరాలు అవి బ్రెయిన్ ఎలా పనిచేస్తాయో చూసింది. ఇతనికి చాలా పెద్ద ఆశ్చర్యం వేసిందంటే, ఇంత పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు వీళ్ళ బ్రెయిన్ చూస్తే మరి మన బ్రెయిన్స్ లో ఎన్ని కన్నాలు ఉన్నాయో మనకి తెలియదు. అంటే అసలు ఉపయోగించుకోం కనుక కన్నాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది వేరే విషయం. అని ఎందుకు ఆ కన్నాలు ఏర్పడ్డాయో చూసేది. చూస్తే ఏమో అర్థమైందంటే, వీళ్ళందరూ కూడా బ్రెయిన్ లో ఒక పార్ట్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఫిజిక్స్ ఇస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఫిజిక్స్ కి సంబంధించిన బ్రెయిన్ ని ఉపయోగిస్తాడు. కెమిస్ట్రీ వాడు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బ్రెయిన్ ని ఉపయోగిస్తాడు. అందుకే జీనియస్ కి పిచ్చి వాళ్ళకి తేడా లేదు అంటారు న్యూరాలజిస్ట్. తెలియని వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. ఇంకట వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు ఏమైంది. మిగతా విషయాల్లో న్యూటన్ గురించి ఒక కథ ఉంది. న్యూటన్ ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. సరే, ఆ పిల్లి ప్రసవించింది, పిల్లలు పెట్టారు. అప్పుడు కార్పెంటర్ని పిలిచాడు న్యూటన్. పిలిచి ఏం చెప్పాడంటే, ఓ పెద్ద కన్నం చేయనైనా తలుపుకి ఓ చిన్న కన్నం చేయి అన్నాడు. ఎందుకంటే నేను తాళం వేసుకు వెళ్ళిపోతే పిల్లలు లోపల ఉండిపోతారు. అంటే కార్పెంటర్ అన్నాక పెద్ద కన్నం అర్థమైందండి, చిన్న కన్నం ఎందుకు అన్నాడు. అంటే పెద్ద కన్నంలోంచి పిల్లి వెళ్తుంది, చిన్న కన్నంలోంచి పిల్లి యొక్క పిల్లలు వెళ్తారు అన్నాడు. అంటే అతను అన్నాడు, పెద్ద కన్నం ఉంటే చాలండి, పెద్ద కన్నంలోంచి పిల్లి వెళ్తుంది. కన్నం అంటే అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ విషయాల్లోనే వాళ్ళకి మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో వాళ్ళు చిన్నపిల్లల కంటే అనకష్టంగా ఉంటుందని గమనించాడు. డాక్టర్ కదా అతను. మరి ఆ కన్నాలని పూడ్చడం ఎలా? ఇతను మహేష్ యోగి శిష్యుడు. టామీ మేటర్ అనేటువంటి వాడు మహేష్ యోగి శిష్యుడు. ఆ మహేష్ యోగి యొక్క ప్రేరణ వల్ల ఆ పుస్తకం కూడా రాశాడు ఆయన. టామీ మేటర్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేద అనేటువంటి పుస్తకాన్ని కూడా మహేష్ యోగి యొక్క జ్ఞాన విధానం ఆధారంగానే రాశాడు. ఇలా బ్రెయిన్ లో కన్నాలు ఉన్నాయండి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా. మరి కన్నాలు పూడ్చడానికి నేను ఏం చేయాలి అన్నది. ఏం చేయక్కర్లేదయా, పతంజలి యోగ సూత్రాలు పారాయణ చేయిస్తే చాలు, బ్రెయిన్ పరిపూర్ణత చెందుతుంది అన్నది. సమాధి స్థితి అంటే పరిపూర్ణమైనటువంటి బ్రెయిన్ అని అర్థం. పతంజలి యోగ సూత్రాలలో పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితికి ఎలా వెళ్లాలో చెప్పబడి ఉన్నది. అంతటా మీలో ఎవరైనా కూడా మనలో కన్నాలు లేవనుకోకండి. మనం అసలు చాలా తక్కువ మన బ్రెయిన్ ఉపయోగిస్తాం. సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, ఐన్స్టీన్ లాంటి మహా వ్యక్తే 7% ఆఫ్ హిస్ బ్రెయిన్ వాడేది. ఐన్స్టీన్ మహామేధావి. అతను ఎంత వాడాడు తన బ్రెయిన్ అంటే 100 ఉంటే అతని బ్రెయిన్ యొక్క కెపాసిటీ 93% అతను వాడలేదు. ఎంత వాడాడు? 7% వాడితే ఐన్స్టీన్ అయ్యాడు. మనం ఎంత వాడుతున్నామో దాన్ని బట్టి ఊహించేసుకోవచ్చు. కానీ మన బ్రెయిన్స్ యొక్క సామర్థ్యము పెరగాలి అంటే నిజంగా మీకు ఈ ఋషుల యొక్క మాటల మీద, లేకపోతే టామీ మేటర్ అనేటటువంటి MDDM XYZ న్యూరోఫిజిక్స్ మీద నమ్మకం ఉంటే మీ పిల్లల చేత పతంజలి యోగ సూత్రాలు పారాయణ చేయించండి. వాళ్ళ బ్రెయిన్ పెరుగుతుంది. ఒక రోజులో ఏం పెరగదు, ఒక రోజులో పెరుగుతుందా? వాడు ఇంజనీర్ ఏదో అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? అంటే వాడి బ్రెయిన్ లో ఇంజనీరింగ్ కెపాసిటీ రావాలి అంటే వాడు అన్నాళ్ళు చదవాలి. పతంజలి యోగ సూత్రాలు చదివిస్తూ ఉండటమే ఏమండి. చిన్నపిల్లల దగ్గర నుంచి మీరు చదివిస్తూ ఉంటే ఏ 5 ఏళ్లకో 6 ఏళ్లకో వాడికి ఆ సమాధి స్థితి అంటే ఏంటో అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ శ్లోకం గురించి చెప్తున్నాను నేను. శాస్త్రానభ్యసనాచ్చైవ ధ్యాన యోగ ఫలం గత.
ఈ శాస్త్రాన్ని చదవకపోవడం వల్ల పతంజలి యోగ సూత్రాలని కనీసం పారాయణ అయినా చేయిస్తూ ఉంటే, ఎప్పుడైనా మంత్రాలన్నీ చదువుతున్నటువంటి వాళ్ళకి ఆ మంత్రాల యొక్క ఆ సూత్రాల యొక్క ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి వ్యక్తి దొరుకుతాడు. పతంజలి యోగ సూత్రాలలో ఒక విశేషమైనటువంటి సూత్రం ఉంది, విభూతి పాఠంలో వస్తుంది. ఉదాన జయా కంక కంటక ఉత్తీర్ణ. అంటే ఉదానము అనేటటువంటి వాయువు మీద నువ్వు సంయమనము చేయగలిగితే నీకేమవుతుంది, ముళ్ళ మీద నుంచి బురద మీద నుంచి కూడా గుచ్చుకోకుండా ఆ బురద అంటకుండా నువ్వు వెళ్ళగలవు. 7,000 మంది ఆ విధంగా ఉదాన వాయువుని జయము చేసినటువంటి వ్యక్తులు ఏ దేశంలో అయినా ఉంటే ఆ దేశము ఇన్విన్సిబుల్ అవుతుంది అని శాస్త్రం. 7,000 మంది సాధకులు ఉంటే కాదు, ఆ దేశాన్ని ఎవరు గెలవలేదు. మరి ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం అవుతే ఉంది, కానీ ఇంత విన్నా కూడా ఇదంతా ఎందుకు సార్ మాకు? ధ్యాన యోగ ఫలము గత. ధ్యాన యోగము అభ్యాసం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే శాస్త్రము తెలియక. నెక్స్ట్, పండితాస్తు కలత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రోత్పాదనే దక్ష అదక్ష ముక్తి సాధనే. ఇంకా పండితుల గురించి పాపం ఏదో బాగా చెప్పాడండి, కానీ అతను చెప్పింది ఏంటి అంటే వీళ్ళకి ముక్తి సాధనం గురించి చెప్పటం లేదు. మిగతా వాళ్ళలాగా భౌతిక జీవితం యొక్క ఆనందాన్ని మాత్రమే వాళ్ళు పొందుతున్నారు తప్ప ముక్తి సాధనం గురించి ఏ పండితుడు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఎప్పుడు చెప్పినా నీకు రోగ నివారణ అవుతుంది, లేకపోతే నువ్వు అనుకున్న కోరిక తీరిపోతుంది, లేకపోతే నీ అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోతుంది, లేకపోతే నీ అబ్బాయిలకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇదే కబుర్లు తప్ప ఎక్కడైనా ఏ పండితుల దగ్గరికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నువ్వు ముక్తి సాధన కోసం చేసుకుంటూ ఉంటే మిగతావన్నీ సహజంగానే లభిస్తాయని చెప్పే దమ్ము లేదు వాడికి. కానీ ఫ్యాక్ట్ అది, నీ కోరికలు తీరటం అనేది సైడ్ ప్రోడక్ట్. నువ్వు ఎప్పుడైతే భగవన్ మార్గంలో వెళ్తూ ఉంటావో సహజంగానే నీ కోరికలు తీరటం మొదలెడతాయి. ఇంకేత భగవంతుడికి ఒక లక్షణం ఏంటి అంటే అన్ని కోరికలు తీర్చేటటువంటి గుణం ఉన్నది. అది చెప్పకుండా ఏమని చెప్తాం మనం? నువ్వు గాయత్రి చేస్తే నీ కోరిక తీరిపోతుంది, నువ్వు యజ్ఞం చేస్తే నీ కోరిక తీరిపోతుంది. తప్పు అది. కోరిక తీరిపోతుంది అని చెప్తూ నువ్వేం చెప్పాలి? కోరికలు తీరటం కోసం కాదు ఇది నువ్వు చేయవలసింది, ఇంతకంటే కూడా చాలా ఒక పెద్ద స్థాయి ఉన్నది. ఇప్పుడు ఆ స్థాయి గురించి చెప్తున్నాను నేను. భారతదేశము ప్రపంచానికే మార్గదర్శనం అవ్వాలి అంటే మీ దృష్టి ఎలా ఉండాలి? ఈ విద్యను నేర్చుకునేటటువంటి దృష్టి ఉండాలి. ఈ దృష్టి ఇచ్చేటటువంటి పండితులు లేరు కనుక ఏం జరుగుతుంది అంటే అదక్ష ముక్తి సాధనే. ముక్తి సాధన ఏంటో చెప్పన్నట్టు వంటి పండితులు ఉండటం వల్ల కూడా కలియుగం ప్రవేశించింది. నహి వైష్ణవత కుత్ర సంప్రదాయ పురస్కర ఏవాం ప్రయతాం ప్రాప్తో వస్తు సార స్థలే స్థలే. సరే, వస్తువుల్లో కూడా సారం పోయింది. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఒకప్పుడు కందిపప్పు రుచి ఇప్పుడు లేదు, ఒకప్పుడు నెయ్య వాసన ఇప్పుడు లేదు. గుర్తు చేసుకుంటూ ఉండేది. నాకే ఇప్పుడు చెప్తూ ఉంటే అలా నీళ్ళు వెళ్ళాము. ఆ పేరు చెప్పుకుని ఆ రుచి ఉందనుకుని తింటేనే తప్ప ఆ రుచి లేదు. వస్తు సార గత. అయం తిజగ ధర్మో హి వర్తతే కష్టోషణం అతస్తు పరీక్షి పుండరీకాక్షే నికటే స్థిత. పుండరీకాక్షని కూడా కాలం కోసం వెయిట్ చేస్తున్నాడు అని 5,000 సంవత్సరాల కింద చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కాలము వచ్చేసింది, కలి ప్రభావము పోయేటటువంటి టైము వచ్చేసింది. కరెక్ట్ గా ఎప్పుడు వచ్చింది అంటే 2000 సంవత్సరంలో వచ్చింది, 2008. అంటే కలిని వదిలించుకోగలిగేటటువంటి సామర్థ్యము వచ్చి మానవ జాతికి అప్పుడే 5 సంవత్సరాలు దాటిపోయింది. 6వ సంవత్సరంలోకి ప్రవేశించాము. ఈ విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం కనుక కొంచెం తీవ్రంగా మనం ప్రయత్నిస్తే కాలధర్మంతో పాటు చాలా సహజంగానే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ కాలధర్మము అంటే ఏంటో అర్థం చేసుకోండి. యోగ సాధనలో 4
ఉపకరణాలు ఉంటాయి. మొట్టమొదటి ఉపకరణాలు అంటే అర్థమవుతున్నాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్. అంటే నువ్వు యోగ సాధనలో ఫలితం పొందాలి అంటే ఈ 4 ఉండాలి నీ దగ్గర. మొట్టమొదటిది ఏంటి అంటే శాస్త్రము. అది శాస్త్రాలు భాగవతం ఉంది, రామాయణం, మహాభారతం. శాస్త్రము ఉంటే సరిపోదు, ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం అంటే ఆ శాస్త్రాన్నే చదవాలి, చదివి దాన్ని తెలుసుకునేటటువంటి ఉత్సాహం ఉండాలి. మన వల్ల ఎక్కడవుతుందిలే అన్నాం అనుకో, శాస్త్రం మీకు ఉపయోగపడదు. అందుకే శాస్త్రము, నెక్స్ట్ అంటే ఉత్సాహము, దాని తర్వాత గురువు కావాలి. ఇంతగా నీకు ఉత్సాహం ఉంటే చాలా శ్రమ పడితే నేర్చుకోగలుగుతావు. గురువు ఉంటే శ్రమ పడకుండా నేర్చుకోగలుగుతావు. అంతేత ఎప్పుడైతే నీకు ఉత్సాహం ఉంటుందో ఖచ్చితంగా గురువుని వెతుక్కుంటావు నువ్వు. ఇంత మొట్టమొదటి శాస్త్రము, రెండవది ఉత్సాహము, మూడవది వీటన్నిటికంటే మించింది నాలుగవది ఉండకపోతే ఇదేది పనిచేయదు. ఆ నాలుగవది ఏంటి అంటే కాలము. కాలము కూడా దానికి అనుకూలంగా ఉండాలి. మహాభారత యుద్ధం పాండవుల యుద్ధంలో యుద్ధం చేశారు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి యొక్క వయస్సు 84 సంవత్సరాలు, శ్రీకృష్ణుడి యొక్క వయస్సు 125 సంవత్సరాలు. పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు అందరూ ఒకే చోట పెరిగారు. కానీ యుద్ధం ఎప్పుడు చేశారు? 84 ఏళ్ళు అర్జునుడికి వచ్చాక యుద్ధం చేయమన్నాడు. అంతవరకు కృష్ణుడు వాళ్ళని యుద్ధం చేయనివ్వలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు? కాలం రావాలి, పరిస్థితులు మారాలి. అంటే ఈ రాక్షసులందరూ నన్ను చాలా బాధ పెడుతున్నారు అని పృథ్వీ విష్ణు దగ్గరికి వెళ్తే, వస్తాను, నేను అవతరిస్తాను, కానీ ఎప్పుడు? కాలం వచ్చాక అవతరిస్తాను. అంతేత నాలుగోది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాలము అన్నది అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్. 84 ఏళ్ల అర్జునుడితో మహాభారత యుద్ధంలోకి కదా నువ్వు అన్నారు. అటువైపు 11 అక్షౌహిణీల సేన ఉంది, ఇటువైపు 7 అక్షౌహిణీల సేన ఉంది. తెలుసు కదా మహాభారతంలో ఇటువైపు 7 అక్షౌహిణీలు ఉన్నాయి. అటు అంటే పవర్ స్ట్రెంత్ కనుక చూసుకుంటే కౌరవులకి గొప్ప, కానీ అర్జునుడికి ఏంటి గర్వం? శ్రీకృష్ణుడు మా వైపు ఉన్నాడు, గురువు, జగద్గురువు మా వైపు ఉన్నాడు. అంతేత శ్రీకృష్ణుడితో ఏం చెప్తాడు? రథం స్థాపయ మేర్చిత, నా రథాన్ని సేనయో హృదయోర్ మధ్య రథం స్థాపయ మేర్చిత, 2 సేనల మధ్య నా రథాన్ని స్థాపించు అంటే. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ సముద్రమే, యుద్ధం చేయటానికి రెడీ అయ్యాం. ఇన్నేళ్లు మమ్మల్ని యుద్ధం చేయలేదు నువ్వు, ఇవాళ నువ్వు యుద్ధం చేయటానికి ఒప్పుకుని నువ్వే రథసారథిగా వచ్చావు. ఇంకా నేను చేసుకుంటాను, నాతో ఎవడు యుద్ధం చేస్తాడు? కైర్మయా సహ. దేనికి వెళ్ళాడో అర్థమైందా? యుద్ధం ఎవరితో చేయాలి అంటే నాతో యుద్ధం చేయడానికి దమ్మున్న మొగాడవడు అన్న అహంకారంతో వెళ్ళాడు. వెళ్ళగానే నేను యుద్ధం చేయదు, ఈ మెచ్చులు కూడా నాకు అక్కర్లేదు. సమస్య కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మనము కూడా మన జీవితాలలో ఇలాగే తిరిగి పందలలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. యుద్ధానికి ముందు తెలియదు అర్జునుడికి యుద్ధం చేయాలని. ఇక్కడ వచ్చి పెద్ద పోసు కొడుతున్నాడు కదా, నేను యుద్ధం చేయను, నా గురువులతో నేను యుద్ధం చేయను, నా బంధువులతో నేను యుద్ధం చేయను అంటే యుద్ధానికి ముందు అతనికి తెలియదా వాళ్ళు బంధువులని? తెలుసో తెలీదా? మరి అక్కడేంటి ఆ పోజు? ఎందుకు పోజు కొట్టాడో కూడా అర్థం చేసుకోండి, ఎందుకు అలా అన్నాడు అని. యుద్ధం చేయటానికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అండ ఉన్నది అన్న ధైర్యంతో యుద్ధంలోకి దిగాడు. కానీ ఎదురుకుండా ఎప్పుడైతే 2 సేనల మధ్య రథాన్ని పెట్టి ఎదురుకుండా చూశాడు, భీష్ముడు కనిపించాడు ముందు. భీష్ముడు ఎటువంటి వాడు? ఇచ్ఛామృత్యు. ఇచ్ఛామృత్యు ఉన్నటువంటి వ్యక్తి సేనాధిపతి అయితే వాడు చావడుగా.
ఇంకా అవును చెప్తాడు, వీళ్ళు కావాలి. వీళ్ళకి ఇచ్చామృత్యు లేదుగా అర్జునుడికి, వాళ్ళకి భీష్ముడికి ఒక ఇచ్చామృత్యు ఉంది కనుక అవును కావాలి. ఖచ్చితంగా అర్జునుడే కావాలి. అర్జునుడు అంటే పాండవులు ఖచ్చితంగా నాశనం అయిపోవాలి. భీష్ముడు ఎదుర్కొంటాం. అందులో మామూలు పోస్టులో లేడు, కమాండర్ ఇన్ చీఫ్ సర్వసైన్యాధిపతి పోస్టులో ఉన్నాడు. సగం గాంధీవం సంసతే హస్తాత్ పక్షేవ పరిదీయతే. శరీరం మండిపోతుంది, గాంధీవం చేతులు వదిలిపోతుంది, వేత దృష్టి శరీరమే రోమహస్తాయి. ఇంకా అన్ని వేషాలు స్టార్ట్ అయిపోయాయి. శరీరం అడగటం మొదలెడుతుంది, చెవులు కాలటం మొదలెడుతుంది. గాంధీవం చేతులోంచి పడితే కూర్చొని పెట్టాడు. ఈ లోపల కాస్త పక్కకి చూస్తే ఎవడు కనిపించాడు? ద్రోణుడు కనిపించాడు. ద్రోణుడు ఎవడు? మామూలు గురువు కాదు. ఆయనకి ఒక శక్తి ఉంది. ఆయనంతటా ఆయన నేను యుద్ధం చెయ్యను అని శస్త్ర సన్యాసం చేస్తే తప్ప ఆయన చావడు. యుద్ధం చేయడానికి వచ్చిన వాడు నేను యుద్ధం చేయను అని శస్త్రం సన్యాసించాడు కదా. ఇంతలో ద్రోణుడు చాలు వీళ్ళని ఓడించుతాడు. ఇద్దరు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. ఇంకాస్త పక్కకి వెళ్తే కర్ణుడు కూడా ఉన్నాడు ఆ సేనలో. కర్ణుడు స్వయంగా అర్జునుడు తండ్రే ఒక ఆయుధం ఇచ్చాడు. ఇచ్చి ఊరుకున్నాడు. ఏంటి? పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. అందరికీ తెలుసు ఆ కాలంలో కర్ణుడి దగ్గర ఈ అస్త్రము ఉన్నది. ఈ అస్త్రం ఎవరి మీద ప్రయోగిస్తాడు? అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. అందరికీ తెలుసు. ఇంకా అర్జునుడు గెలుస్తాడా ఓడిపోతాడా? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. దాని తర్వాత జయద్రథుడు. శివుడి యొక్క వరదానం ఉంది అతను. ఏంటా వరదానం? నాయన జయద్రథ, నువ్వు తపస్సు చేసావు, నన్ను మెచ్చించావు, కానీ అర్జునుడితో నేనే ఓడిపోయాను. నా దగ్గర నుంచి బలవంతంగా పాశుపతాస్త్రం లాక్కున్నాడు అర్జునుడు. అంచేత అర్జునుడి సంగతి నేను చెప్పలేను తప్ప మిగతా 4 పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో నువ్వు గ్యారంటీగా ఓడించేస్తావని నువ్వు వరించాడు. ఆ 4 ఎదురుకుండా కనిపించాడు. ఇంకేం చేస్తాడు? ఇంక ఇద్దరు ఎందుకులే, డెసిషన్ అక్కడే తెలిసిపోతుంది కదా, వెళ్ళిపోదాం. అసలు కారణం అది. అప్పుడు ఏం చెప్తాడు? విశ్వరూపం చూపిస్తూ భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కరుణం తధాన్యానతి యోధవీయ. ఈ 4 మయా హతాస్వాం జయమాగధిష్ట. నేను చంపేశాను ఈ 4 ఎప్పుడో. ఎవరు 4 చంపేశాడు? కృష్ణుడు భీష్ముని, ద్రోణుని. అంచేత తస్మాత్ముత్తిష్టయతో లభస్వ. అంచేత చచ్చిన వాడిని చంపటే ఆయన నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు తినే భయపెడుతున్నావు వీళ్ళందరినీ ఎలా యుద్ధం చేస్తాము అని. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాలంలో మనకేమనిపిస్తుంది అంటే, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎక్కడో ఈ గోశాలలో కూర్చొని మనం మహాభారతం, భాగవతం, రామాయణం చదువుతాం అంటే దేశం మారుతుందా? మీరేమీ భయపడక్కర్లేదు. చాలా ఏం చెప్తుంది? మారిపోయింది. తస్మాత్ ప్రముఖిష్ట యశో లభస్వ. పేరు తెచ్చుకోదలుచుకుంటే పేరు తెచ్చుకోండి, తెచ్చుకోవు. ఏం చెప్పాడు అర్జునుడితో? నువ్వు యుద్ధం చేయకపోయినా జరిగేదే కౌరవులు నాశనం అయిపోయేదే. నువ్వు యుద్ధం చేస్తే నీకు పేరు వస్తుంది. యుద్ధం చేయలేదనుకో అందరూ ఏమని విషయిస్తారు? ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిన అవకాశాన్ని భయాత్ రణాత్ ఉపరతం వంశం చేత మహారథ. తెలివైనటువంటి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థమైందా? అప్పుడు అర్జునుడు పారిపోయే సంగతి నేను చెప్పటం లేదు. మీరు పారిపోకండి అని చెప్తున్నాను. నేను ఎలాగో పారిపోను. నేను ఎందుకు పారిపోను అంటే, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఆ గురువుల మీద, ఋషుల మీద, ఈ పుస్తకం రాసిన వాళ్ళ మీద, వాళ్ళ వాక్ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా భారతదేశము మళ్ళీ జగద్గురు పీఠాలు. కానీ రావాలి అంటే శాస్త్రం కావాలి, ఉత్సాహం కావాలి, గురువు కావాలి. శాస్త్రము ఉన్నది, గురువులు ఈ రూపంలోనే ఉన్నారు. కాలం ఎలాగో అనుకూలంగా ఉంది. ఇంకా ఏం కావాలి మనకి? కొంచెం ఉత్సాహం తెచ్చుకోండి అంతే. ఆ ఉత్సాహాన్ని తెచ్చుకుంటే కావలసిన ఫలితాలు వచ్చేస్తాయి. శ్రోతోవాచ తద్వచనం శ్రుత్వా విస్మయం పరమాంగత భక్తి రుచేవచో భూయ శ్రూయతాం తస్య శౌనక. అప్పుడు
నారదుడు వీటి సారాలు పోయాయి అని చెప్పాడు. ఏ సారాలు పోయాయి చూడండి. 71 నుంచి కథాసారము, తీర్థసారము, తపస్సారము, ధ్యానయోగ ఫలము, ముక్తి సాధనాలు, వస్తు సారము, ఇవన్నీ కూడా పోయాయి. ఇది భక్తి ఉంది. భక్తి అంటే మనలో ఉన్నటువంటి ఇచ్చా. పంచట కొంచెం ఉత్సాహం తెచ్చుకోండి అని చెప్పేది అందుకే నేను మళ్ళీ నేర్చింది అమ్మ ఎక్కడ వచ్చిందమ్మా, మీతో అయినా అవ్వకపోయినా నేను చేసేది నాతో పాటు మీరు కలిశారనుకోండి, అదొక ఆనందం. భక్తిరువాచ సురసేతం హి ధన్యోసి మద్భాగ్యేన సమాగత సాధూనాం దర్శనం లోకే సర్వసిద్ధికరంతరం. నారద, అందుకే అంటారు సాధువుల దర్శనం చాలా మంచిదని. నాకు ఇన్ని విషయాలు చెప్పావు కదా అని నారదుడు గురించి ఓ విశేషమైనటువంటి భావం చెప్తోంది. ఇది ఎవరికి చెప్తోంది? నారదుడికి కాదు, మనకి చెప్తోంది. అంటే మనం ఇది గుర్తుంచుకుని ఆ నారదుడి యొక్క శక్తిని మనం ఎలా పొందుకోవాలో చెప్తోంది. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా మీరు కొటేషన్ లాగే చెప్పటం మొదలెట్టారు. అంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరి కల్లా పేపర్లో పడాలి. అదేంటో తమాషా, ఒంగోలులో విచిత్రమైనటువంటి ఫ్యాషన్ వచ్చింది. అందరూ మాట్లాడితే భాగవత మహత్యం నుంచి కొటేషన్ ఇస్తున్నారు అని ఒక స్పెషల్ ఆర్టికల్ రాయాలి. ఎప్పుడు రాస్తారు అది? మీరు వీటిని కోట్ చేయటం మొదలైతే జయతి జగతి మాయాం యస్య కాయాధవస్తే వచనమేకం కేవలం చాకలయ్య ధ్రువ పదమతి యాతో యత్కృపాతో ధ్రువోయం సకల కుశల పాత్రం బ్రహ్మపుత్రం నతాస్మే. నారదుడు ఎలాంటి వాడు అంటే ధ్రువుడికి ధ్రువపదాన్ని ఇచ్చినటువంటి వాడు. ప్రహ్లాదుడికి అద్భుతమైనటువంటి నారాయణ శక్తిని ఇప్పించినటువంటి ఆ నారదుడు. ఆ నారదుడు మనకేం ఇస్తాడు? మనకే ఆ శక్తి ఇస్తాడు. ధ్రువము అంటే ఏంటి? లక్ష్య శక్తి. ధ్రువ నక్షత్రం అంటే తెలుసు కదా మీకు. ధ్రువ నక్షత్రం ఏం తెలుస్తుంది? మనకి ఏ దిశలో వెళ్తున్నామో తెలుపుతుంది. సముద్రంలో అక్కడ కూడా మనం ఎప్పుడైనా ఇరుక్కుపోతే డైరెక్షన్ తెలియాలి అంటే ధ్రువ నక్షత్రం తెలియాలి. అంతటా మనము మన జీవితాన్ని ఎటు మలుచుకోవాలో అన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని మనం పట్టుకోవాలి. ఆకాశంలో ఉత్తర దిశలో ధ్రువుడు ఉంటే నీకు నాకు ఏం లాభం? మన డైరెక్షన్, మన జీవితము ఏ ధ్రువం వైపు వెళ్తుందో అన్నది తెలియాలి. తర్వాత ఏం తెలియాలి? ప్రహ్లాద స్థితి తెలియాలి. ప్రహ్లాదుడి యొక్క లక్షణం ఏంటి? తండ్రి అంత కష్టాలు పెడుతున్నా తను మాత్రము ఎప్పుడు తండ్రిని తిట్టలేదు, తండ్రి నాశనం అయిపోవాలని కూడా అడగదు. ఎప్పుడూ ఆనందంగా నిండు. పాయింట్ అర్థమవుతుందో? ధ్రువుడు ప్రహ్లాద స్థితి మనకి రావాలి. ధ్రువుడు అంటే ఏంటి? ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాము. ప్రహ్లాదుడు అంటే ఇంకా ఈ డైరెక్షన్ లో వెళ్తాం మొదలెట్టాడు. చూసావా, నువ్వు వెళ్ళావు, నీకు అచ్చి రాలేదు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, కరెక్టే కదా, అచ్చి రాలేదని మానేస్తాం. కానీ కరెంట్ షాక్ వచ్చినా ఇంట్లోంచి కరెంట్ తీసేయం, కరెంట్ అచ్చి రాలేదని. లేకపోతే గ్యాస్ ఏదో పెట్టి కాలింది అనుకోండి, చెయ్యో ఏదో, అచ్చి రాలేదని ఏం చేయాలి? తీయంగా. ఇక్కడ మాత్రం ఎంత ఈజీగా తీసేస్తాం, అచ్చి రాలేదని. ఏంటి అచ్చి రాలేదు? దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, అందరి బాగా తీర్చేటటువంటి భగవంతుడు నీకు అచ్చి రాలేదు. మరి నువ్వు ఎవరు అంటే రాక్షసుడు ఏదో అయింటావు, రాక్షసుడికి భగవంతుడు అచ్చి రాలేదు. ఇంతటా భగవంతుడు ధ్యానము కానీ భగవత్ సాధనా విధానము కానీ అచ్చి రాలేదు అంటే మీరు ఏమైందని? హిరణ్యకశిపుడికి అచ్చి రాలేదు, రావణుడికి అచ్చి రాలేదు. ఇంతటా రాక్షసులైతే మరి ఎలాగో అచ్చి రాదు. భావం అర్థమవుతుందా? కొంచెం ఈ డైరెక్షన్ లో మనం వెళ్తున్నప్పుడు చాలా పెద్ద బాధ మనకి కలగజేసేది ఏంటంటే కక్కవాడు. ఇంతవరకు బాగానే ఉన్నావు కదా నాయన, అదేంటి గోశాలకి వెళ్తున్నావు అంటే ఏదో మంచి పని చేస్తున్నావు అనుకున్నాను. అక్కడికి వెళ్ళి ఏంటి ప్రహ్లాదుడిత, ధ్రువుత, ఇచ్ఛాశక్తిత, జ్ఞానశక్తిత, వైరాగ్యంత, ఇలాంటి పిచ్చి మాత్రం నమ్మకం. కరెక్ట్. అలాంటివి లేకుండా మనం ఏ దిశలో వెళ్తున్నామో ఆ దిశలో ధ్రువత్వం ఉంచుకుని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆనందంగా దాన్ని భరిస్తాము అనుకునేటటువంటి వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి. ఇప్పుడు ద్వితీయోధ్యాయ. భక్తికి వచ్చిన కష్టం ఏంటో మీకు అర్థమైంది కదా.
ఇచ్ఛాశక్తికి ఏం కష్టం వచ్చింది? జ్ఞానశక్తి లేదు, క్రియాశక్తి లేదు. దానికి ఏంటంటాం? జ్ఞానశక్తి, వైరాగ్య శక్తి. ఇప్పుడు భక్తి నారదుణ్ణి, బాబు అంతా బాగానే ఉంది, నా పిల్లల గత ఏంటి? ముసలివాళ్ళు అయిపోయారు, కోమాలో ఉన్నారు, వాళ్ళని బయటపడాయి. నారదు వాచ వృధా ఖేదయసే బాలే అహో చింతాసురాకథం శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతే. అంచేత ముందు పేటెంట్ గా, అంటే ఏంటి, ఏదో వచ్చినా కూడా ఎలాగైతే యాంటీబయాటిక్స్ తోటి వేసేస్తాము, దాంతో పాటు మిగతా మాత్రలు వేసినట్టే మొదటి యాంటీబయాటిక్ ఏం వేసాడు భక్తికి అంటే, శ్రీకృష్ణుడి యొక్క చరణాలను పట్టుకో, అనవసరంగా నువ్వు కష్టపడకు, ఖచ్చితంగా నీ బాధ తీరుతుంది. ద్రౌపదీ చ పరిత్రాత ఏన కౌరవ కస్మలాత్ పాలితా గోప సుందర్య సకృష్ణాపి నోగత. ఈ రెండోది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ శ్రీకృష్ణుడు అయితే ద్రౌపదికి రక్షణ కల్పించాడు, ఏ గోప స్త్రీలకి ఆనందాన్ని కలగజేశాడో, ఆ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. క్వాపినోగత. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. చాలా మంది బుద్ధుడు మైత్రేయుడిగా బైబిల్ అది చదువుతున్నప్పుడు చాలా మంది నమ్మకం ఏంటి అంటే, మళ్ళా రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్ మళ్ళీ తిరిగి పుడతాడని. మన నమ్మకం కూడా ఏంటి, కలి రూపంలో కలిసి అవతారంగా కృష్ణుడు మళ్ళీ అవతరిస్తాడని మన నమ్మకం. భాగవతం ఏం చెప్తోందంటే, అలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. ఖచ్చితంగా కృష్ణుడు మళ్ళీ భూమి మీదకి అవతరించాడు. ఆ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. చాలా మందికి రహస్యం తెలియదు. ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు భూమి మీదకి మళ్ళీ అవతరించాడు అంటే, మనం ఏ శ్రీకృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంగా వస్తాడు అనుకుంటున్నామో అవతారం రాదు. దాంతో పాటు ఒకే దెబ్బతో రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్ లేదు, మళ్ళీ క్రైస్ట్ మళ్ళీ రాడు, మళ్ళీ అవడు రాడు. బుద్ధుడు మైత్రేయుడుగా మళ్ళీ రాడు. దానికి కారణం ఏంటో చెప్తున్నాడు, అది మనం అర్థం చేసుకోం. రాడు అనే మాట మీరు విని కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప, ఎందుకు రాడు అంటే, ఎవడైనా ఇల్లు విడిచి బయటకి వెళ్తే తిరిగి వస్తాడు. అసలు ఇల్లు విడిచి వెళ్ళలేదనుకోండి, తిరిగి వస్తాడా? క్వాపినో గదా, అసలు వెళ్లే లేదు. శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు భూమి మీద. ఇప్పటికీ కూడా బతికే జీవించే క్రైస్తవు బతుకున్నాడు, శ్రీకృష్ణుడు బతుకున్నాడు, బుద్ధుడు బతుకున్నాడు. ఈ రాబోయేటటువంటి రోజులలో జరిగేటటువంటి మార్పు తథ్యము అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, బుద్ధుడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు. భారతదేశంలో ఆంధ్రాలోనే తిరిగి వచ్చాడు. క్రిస్టియన్ సాగర ఏంటది, అక్కడ పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. ఎన్టీ రామారావు టైంలో పెట్టారు. ఎందుకు బుద్ధ విగ్రహం వచ్చింది అక్కడికి? బుద్ధుడికి ఎన్టీ రామారావుకి సంబంధం ఏంటి? అసలు మనం ఏం ఆలోచించాం. మరి చాలా తెలివైన వాడు ఆయన. ఈ ధర్మ సూక్ష్మాలు హిమాలయాలలో ఉన్నటువంటి అనేక మంది మహనీయులతో గ్యారంటీగా అతనికి సంబంధం ఉంటుంది. అంతేకా రిటర్న్ ఆఫ్ బుద్ధ మైత్రేయ జరిగిపోయింది. అది నేను మీకు చెప్పేది. కొంచెం మీరు ఉత్సాహం తెచ్చుకుంటే మనం మొత్తం దేశాన్ని లైన్లో పడేయగలుగుతాం. కానీ బుద్ధుడు వచ్చాక ఇంకో చమత్కారం ఏం జరిగింది? మొన్న అమరావతిలో ఎవరికది ఎందుకు ఇక్కడికి రావటం అమరావతికి వాళ్ళు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాలధర్మం, కాలము చాలా అనుకూలంగా తీస్తోంది. అంతేత బుద్ధుడు తిరిగి వచ్చేసాడు, కాలచక్రం తిరిగి వచ్చేసింది. అందుకోసమే ఆ కాలచక్ర సాధనలో ఏర్పడినటువంటి శక్తిని మన ఎగిరిధానం ద్వారా కూడా ఉపయోగించుకోవాలి అనే అమరావతిలో మనము 13వ తారీఖున యజ్ఞం పెట్టాం 108 కుండాలతో. అసలు యజ్ఞాలే వద్దు అన్నటువంటి నేను ఎప్పుడైతే అది జరిగిందో దాన్ని ఉపయోగించుకోవాలిగా. ఉపయోగించుకోవాలి అంటే శాస్త్రం తెలియాలి మీకు. అంతే కల్కి అవతారము అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరు కల్కి అవతారం కాదు. ఎందుకు అంటే కల్కి అవతారం ఎవరు రావాలి? శ్రీకృష్ణుడు రావాలి. శ్రీకృష్ణుడు ఏ రూపంలో రావాలి? కల్కి అవతారంగా రావాలి.
జరితే కదా వచ్చేది. కానీ మరి మాకు కనిపించడం లేదు కదా మాస్టారు. కనిపించాడు, ఇంకంటే నువ్వు చూస్తే కదా. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఎవరు? ప్రహ్లాదుడికి ఖచ్చితంగా పిచ్చిగా నవ్వు వస్తూ ఉండేది రాత్రిళ్ళు. మీకు తెలియదేమో ఈ రహస్యం. చాలా నవ్వుకునేవాట ప్రహ్లాదుడు. ఏంటిగా హరి ఎక్కడున్నాడు నాకు చూపించు. సర్వత్రా ఉన్నటువంటి హరిని వెతకటం ఏంటి? నువ్వు వెతికేవు అంటే అర్థం ఏంటి? నీకు అర్థం కాలే. మీరు తల వెనక్కి తిప్పకుండా, మీరు చాలా మంది రెగ్యులర్ గా ఇక్కడికి వస్తారు కదా, ఆ గోల్డ్ షెడ్ లో ఎన్ని ఐరన్ పిల్లర్స్ ఉన్నాయో చెప్పగలరా మీరు? వెనక్కి తల తిప్పకుండా చెప్పండి. రోజు చూస్తున్నారు కదా, మరి ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఆ దృష్టితో చూడలేదు. ఇవాళ గ్యారంటీగా అందరూ లెక్క పెట్టి రేపు చెప్పేస్తారు గ్యారంటీగా కదా. భావం అర్థమైందా? మీరు చూడదలిచింది చూస్తారు తప్ప, లేకపోతే అది మీ కంటి ముందు ఉందని మీకు తెలియదు. అలాగా ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ప్రహ్లాదుడు కనిపించాడు, నిన్న కృష్ణుడికి కనిపించలే. అలాగే శ్రీకృష్ణుడు కూడా మీరు చూడదలుచుకుంటే ఇప్పుడే కనిపిస్తాడు మీకు. ఇంకేత ఆయన వాపినోగత, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే భూమి మీదే ఉన్నాడు. ద్రౌపదీచ పరిత్రాత తేన కౌరవ కష్మల పాలిత గోప సుందర్య సకృష్ణక్వాపినోగత. 800 పేజీల పుస్తకం ఒకటి ఈ కృష్ణతత్వము భూమి మీదే ఉన్నది అని ప్రూవ్ చేస్తూ, కృష్ణుడి యొక్క సహాధ్యాయుడు, కృష్ణుడి యొక్క పరమ భక్తుడు, కృష్ణుడితో పాటు జీవించి ఇప్పుడు కూడా జీవించి ఉన్నటువంటి ఒక మహర్షి జ్వాలాకుల్ ఇంగ్లీష్ లో పుస్తకం రాశాడు. ది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, భారతీయ గురువుల యొక్క పునర్బాహ్య ప్రకటీకరణ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ లో ఫ్రీగా బుక్ దొరుకుతుంది. 800 పేజీల పుస్తకం. కావలసినన్ని ప్రూఫ్స్ తో పాటు ఆయన రాశాడు. కృష్ణుడు భూమి మీదే హిమాలయాలలో ఉంటూ తన పని చేసుకుంటున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పుస్తకం తీసుకోండి, ఫ్రీ డౌన్లోడ్. మీరు డబ్బు ఏమీ ఖర్చు పెట్టక్కర్లే. అయితే మేము చదవండి ఇంకంటే ఉచితంగా మేమేమి తీసుకోము, ఆ పుస్తకం ఏమో మీరు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు అనేటటువంటి మీ భావానికి జోహార్లు. ఎందుకంటే మీరు గ్యారంటీగా పుస్తకం చూడరు. దానికి నేను మీకు ముందే హింట్ ఏమి ఇచ్చాను? మీరేమని చెప్పాలి నాకు? ఉచితంగా మేము చదవము కనుక ఎంత గొప్ప పుస్తకమైనా అది ఉందన్నా కూడా మేము చూడము. అప్పుడేంటి వెబ్సైట్ సారగతోగత, వెబ్సైట్ సారం కూడా పోయింది అనుకుందాం. త్వంతు భక్తి ప్రియా తస్య సతతం ప్రణతోధిక త్వయాహూతస్తు భగవాన్ యాతి నీచ గృహేశ్వతి. సరే అదంతా సరే, ద్రౌపది వాళ్ళ కథలు. నువ్వు భక్తిని, భక్తి ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు వచ్చేస్తాడు కదా. నీచ గృహాల్లోకి కూడా నువ్వు పిలిస్తే వచ్చేస్తాడు, అంచేత భయపడకు. సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యో ముక్తి సాధకో కలౌత కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. ఈ కలికాలంలో భక్తి ఒకటే ఉంటే చాలు, జ్ఞాన వైరాగ్యాలు లేకపోయినా పర్వాలేదు. కనుక భక్తి నువ్వు గాబరా పడుతూ శ్రీకృష్ణుడిని ఎలాగో అలా తీసుకొచ్చి జ్ఞాన వైరాగ్యాలకి హెల్ప్ ఇప్పిద్దాం. బద్ధ్రంజలి త్వయా పృష్టం కిం కరోమీతి చైతి. ఒక శ్లోకం వదిలేసే కదా. ఇది నిశ్చిత్య చిద్రూపస్తద్రూపాంతాంశ సర్గ పరమానంద చిన్మూర్తి సుందరీం కృష్ణ వల్లభాం. అంచేత ఇది నిశ్చయంగా తెలుసుకుని నువ్వంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ కనుక అధైర్యం చెందకు. బద్ధ్వాంజలిం త్వయా పృష్టం కిం కరోమీతి చైకదా కొంత భాగ్యాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయించి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు శ్రీకృష్ణుడి ముందు చేతులు కట్టుకుని నన్ను ఏం చేయమంటావు అని అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, నా భక్తులకి నువ్వు పోషణ చేస్తూ ఉండు అని చెప్పాడు. అంచేత నీ మాట ఖచ్చితంగా శ్రీకృష్ణుడు వింటాడు.
అంగీకృతం త్వయా తద్వై ప్రసన్నో భూధరిస్తదా ముక్తిం దాసీం దదో తుభ్యం జ్ఞాన వైరాగ్యమావిమౌ. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? నీ భక్తులకి నేను శక్తినిస్తాను అని. అప్పుడు శ్రీకృష్ణుడు నీ మీద ప్రసన్న చిత్తుడై ముక్తిని నీకు దాసిగాను జ్ఞాన వైరాగ్యాలను నీకు పుత్రునిగాను ఇచ్చాడు. పోషణం సేన రూపేణ వైకుంఠే త్వం కరోషి చ భూమో భక్త విపోషాయ ఛాయా రూపం త్వయా కృతం. వైకుంఠంలో ఉన్నటువంటి భక్తి నిజమైనటువంటి రూపంలో ఉంటుంది. వైకుంఠం అంటే ఎక్కడని చెప్పాను నేను? మన యొక్క బ్రెయిన్ వైకుంఠం అన్నది గుర్తుంచుకోండి. అసలు వైకుంఠం ఉంది, కానీ నిజమైనటువంటి భక్తి ఎక్కడ ఉండాలి? మన బ్రెయిన్స్ లో ఉండాలి. మన కార్యక్రమాలన్నీ కూడా దాని యొక్క ఛాయగా ఉంటాయి. ముక్తిం జ్ఞాన విరక్తించ స కృత్వా గతా భువే కృతాదిత్వా పరస్యాంతం మహానందేన సంస్థిత. ఈ విధంగా ముక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా ద్వాపర యుగాంతం వరకు చాలా ఆనందంగా కలిసి పనిచేశాయి. కలో ముక్తిక్షయం ప్రాప్త పాఖండామయ పీడిత స్వదాజ్ఞయా గతా శీఘ్రం వైకుంఠం పునరేవత. కానీ కలికాలంలో అసలు ముక్తి గురించి ఆలోచించే వాళ్లే ఎవరు లేకపోవటం వల్ల ముక్తి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇంకెవరు మిగిలేరు ఇక్కడ? భక్తి జ్ఞాన వైరాగ్యాలు మిగిలే. స్మృతా త్వయాపి చాత్రైవ ముక్తిరాయాతి యాతి చ పుత్రీ కృత్వతే మౌచ పాస్యే సస్యైవ రక్షితౌ ఉపేక్షాత కలౌ మందౌ వృద్ధౌ జాతౌ సుతౌ తవ తథాపి చింతాం ముజ్యత్వం ఉపయం చింతయామ్యహం. సరే, జ్ఞాన వైరాగ్యాలను ఉపయోగించుకోకపోవటం వల్ల మీరు ముందుగా ముసల్తనం చెందాయి. మనం ఏదైనా ఒక అంగాన్ని ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? ఆ అంగం యొక్క శక్తి పోయినట్టే. జ్ఞాన వైరాగ్యాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకోవటం లేదో మెల్లిమెల్లిగా వాటి శక్తి క్షీణించిపోయింది. అయినా నువ్వు గాబరా పడుకో, నేను ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. కలినా సదృశ కోపి యుగో నాస్తివరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. ఈ శ్లోకాన్ని అండర్లైన్ చేసుకోండి. నారదుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు, డౌట్ లేదు కదా. మామూలు వ్యక్తి కాదు. నారదుడితో దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు మహామహులైపోయారు. వాల్మీకి, ధ్రువుడు, ప్రహ్లాదుడు. అటువంటి వ్యక్తి ఈ కలికాలంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఇక్కడ వినండి. కలినా సదృశ కోపి యుగో నాస్తివరాననే. కలి లాంటి యుగము లేదు. ఎందుకు లేదు? జ్ఞాన వైరాగ్యాలు లేకపోయినా భక్తి ఒకటే ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళిపోతాం. అంతేటే ఈ భక్తికి నారదుడు ఒక ప్రామిస్ చేశాడు. ఏంటది? తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. అంతేటే ఈ కలికాలంలో ఈ భాగవతాన్ని నేను ఇంటింటినా ప్రతి వ్యక్తిలోనూ స్థాపిస్తాను. ఇది ఎవరి ప్రతిజ్ఞ? నారదుడు దీక్ష ఇస్తేనే అంత గొప్పవాళ్ళు అయిపోతే ఆ పిల్లలు. నారదుడి యొక్క పనిలో సహకరించిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? కొంచెం అవగాహన వస్తుందా? నారదుడు ఒక చోట స్థిరంగా ఉండడు. ఓ వాల్మీకి, ఓ ప్రహ్లాదుడికి, ఓ ధ్రువుడికి దీక్ష ఇచ్చాడు. దీక్ష ఇస్తే వాళ్ళు ఏమైపోయారు? నారదుడు ప్రతిజ్ఞ ఏంటి ఇక్కడ? ఈ భాగవతాన్ని నేను ఏం చేస్తాను? ప్రతి ఇంటింటికి, మనిషి మనిషికి తీసుకెళ్తాను అని. మరి మనము ఈ పని చేయటం మొదలెట్టామనుకోండి. ఏ పని? ఇప్పుడు మనం చేస్తున్న పని వింటున్నా. వింటే మీరు ఎవరి పని చేస్తున్నట్టు? మరి నారదుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఆలోచించారు. మీరు ఏమవుతారు? వృక్షాన్ని తెచ్చుకోవడానికి ఇస్తున్నాయి. మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. నారదుడితో మీ భుజాలు కలిపి పని చేయగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలం ఈ 2-3 ఏళ్లనే ఉన్నది. దీని తర్వాత ఈ భాగవతం ఇంటింటా ప్రతిష్ట అయిపోయి ఆ సైన్స్ డెవలప్ అయిపోయాక మీరు మీ పిల్లలు కూడా వెంటబడి మేము నేర్చుకుంటాం సార్ అంటే, అప్పుడు ఆ సార్ ఏమంటాడు? ఎంట్రన్స్ టెస్ట్ పెడతామండి, భాగవతంలో మీకు ఎన్ని శ్లోకాలు వచ్చండి. ఇప్పుడేమో 10 అనుకుంటున్నాడు. బాబు ఈ శ్లోకం చదువుకో, ఆ శ్లోకం చదువుకో. 4-5 ఏళ్ళు అయ్యాక, 5 ఒక లైన్ లో పడ్డాక ఏమవుతుంది? కంప్యూటర్ స్టార్ట్ అయిన కొత్తలో అందరూ కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుంది? BCA ఉంటే తప్ప
ఎంసీఏ ఉంటే తప్ప. చేత మొదట్లో అంతా ఓపెన్ గా ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి, దూరిపోవాలి. అందులో మీరు మామూలు వ్యక్తులు గారు. ఎవరు మీరు? నారదుడితో కలిసి చేసే సామర్థ్యము గల వ్యక్తులు. అవునా? వింటున్నారుగా, విన్నా అన్నారు అనుకోండి, ఆయన నేనేం చేస్తాను. అన్య ధర్మాస్తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదా నాహం హరే జ్యోతో లోకే త్వాం న ప్రవర్తయే. భీష్మ ప్రతిజ్ఞ వదిలిపెట్టాడు. ఒకవేళ నేను కనుక ఈ కలియుగంలో ఇంటిలో వ్యక్తిలో ఈ భాగవతాన్ని నేను ప్రతిష్ఠించకపోతే నేను హరిదాసునే కాదు. ఇది నారద ప్రతిజ్ఞ. ఇంతటా అంత భీషణ ప్రతిజ్ఞ చేసినటువంటి వాడికి నువ్వు సహాయపడ్డావు అనుకో, ఎలా ఉంటుంది అనుకో. తదన్వితాక్షయే జీవ భవిష్యంతి కళావిహ పాపినోపి గరిష్యంతి నిర్భయం కృష్ణ మందిరం. ఎందుకంటే భక్తి ఎప్పుడైతే ఉంటుందో పాపాత్మలు కూడా చాలా ధైర్యంగా కృష్ణ మందిరానికి వెళ్ళగలుగుతారు. ఏషాం చిత్తేవ తే భక్తి సర్వదా ప్రేమ రూపిణి నతే పశ్యంతి కీనాశం స్వప్నేత్యమల మూర్తయ. అన్నిటికంటే చాలా గొప్పది ఇది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఈ మాట చెప్దాం అనుకోలేదు, కానీ మరి అక్కడ శ్లోకంలో ఉన్నప్పుడు చెప్పకపోతే నారదుడికి కోపం ఉంటుంది. నేను చెప్పిన మాట చెప్పకుండా నువ్వు దాటిస్తావా అని. నారాయణ నారాయణ, ఆయనతో నేను ఎక్కడ దెబ్బలాడి. అంచేత ఆయన ఏం చెప్పాడు అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ భాగవతాన్ని చదువుతావో నీకు మృత్యువు ఉండదు, నువ్వు చావవు. శ్రీనాశం అంటే యముడి యొక్క భయము ఉండదు. అంచేత 3 రకాలైనటువంటి ఫలితాలు దీంతో వస్తాయి. రోగరహితమైనటువంటి జీవితము, ముసలితనము లేనటువంటి జీవితము, మృత్యురహితమైనటువంటి జీవితం. ఈ 3 కోసము బుద్ధుడు కష్టపడ్డాడు. బుద్ధుడి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి బుద్ధుడికి క్రైస్తుకి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం మనకి తెలియదు. బుద్ధుడి జీవితంలో 3 సంఘటనల వల్ల మార్పు వస్తుంది. ఎంత 3 సంఘటనలు మీకు తెలుసు కదా. మొట్టమొదట ఒక రోగిని చూస్తాడు, రెండవది ఒక ముసలాన్ని చూస్తాడు, మూడవది చనిపోయిన వాడిని చూస్తాడు. ఈనాడు ఈ 4-5 సంవత్సరాలలో రాబోయేటటువంటి అతి గొప్ప మార్పు ఏంటి అంటే, బుద్ధుడు చేసిన సాధనా ఫలితము, దాని తర్వాత క్రైస్తు చేసినటువంటి సాధనా ఫలితము, దాని తర్వాత సిద్ధి సాయి అండ్ కో. ఒక సిద్ధి సాయియే కాదు, చాలా మంది మానవులు చాలా పనులు చేశారు. దానివల్ల రాబోయేటటువంటి రోజులలో విచిత్రమైనటువంటి వాతావరణం రాబోతోంది భారతదేశంలో. ఆ వాతావరణం ఏంటి అంటే, రోగరహితమైనటువంటి, వృద్ధాప్యరహితమైనటువంటి, మృత్యురహితమైనటువంటి వ్యక్తుల పరంపర స్టార్ట్ అవ్వబోతున్నది. అరవిందో చాలా స్పష్టంగా చెప్పాడు. 24th నవంబర్ 1926 భారతదేశ మట్టిలో అమృతత్వము దిగిపోయినది, ఇంకా మృత్యు ఉండదు అని చెప్పాడు. చదవండి అరవిందో ఏం చెప్పాడు. దానికి 8 సంవత్సరాల ముందు సిద్ధి సాయి 3 రోజుల పాటు శరీరాన్ని వదిలేసి, అంటే చనిపోయి, మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్ క్రైస్తు కూడా చేశాడు. 3 రోజుల పాటు శరీరాన్ని వదిలేసి మళ్ళీ. అంటే ఇక్కడ మనం ఏ మతం ఏ ధర్మం అని కాదు, సైంటిఫిక్ గా ఆలోచించండి. బుద్ధుడు తర్వాత క్రైస్తు తర్వాత సాయి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 లక్ష్యాల కోసం పాటుపడ్డారు మానవ జాతికి. రోగరహితమైనటువంటి సాయి చరిత్ర చదివితే తెలుస్తుంది మీకు రోగాలు ఎలా నయం చేశారు. వృద్ధాప్యరహితమైనటువంటి, మృత్యురహితమైనటువంటి జీవితం జీవించటానికి ఈ భాగవతాన్ని నేను ఇంటింటికి ప్రతిష్ఠ చేస్తాను అనేటటువంటి నారదుడు వాక్ గత 3000 సంవత్సరాల నుంచి లైన్ లో ఉన్నది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? కాలము వచ్చింది. శాస్త్రము, ఉత్సాహము, గురువు, కాలము కూడా ఇప్పుడు కలిసింది కనుక నప్రేతో నపిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్తి మనస్కానాం స్పర్శనేన ప్రభో భవే. ఈ మాటలు గుర్తుంచుకోండి. టైం అయిపోతుంది. ఈ 3 శ్లోకాలు చదివి ఆపేస్తాను. రేపు డిస్కస్ చేయాలి.
ప్రేత, పిశాచ, రాక్షస, ఆసురీ శక్తులు ఈనాడు ప్రపంచంలో సర్వత్రా డాన్స్ చేస్తున్నాయి. కానీ డాన్స్ చేస్తేనే కదా వాటిని రూపుమాపుతాం. అది ఎలా జరుగుతుందో చూడండి. న తపోభిర్న వైద్యశ్చ న జ్ఞానే ప్రతికర్మణ హరే సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా. మరి మేమేం చేయగలము అంటావేమో, నారదుడు పుస్తకం చెప్తున్నాడు. ప్రమాణం గోపికలు మొత్తము ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తే గోపికలందరూ ఒకవైపు వెళ్ళారు. ఆ దృష్టితో మనము భాగవతాన్ని ఇప్పుడు చదవలేదు. మీరు చూడండి, జరాసంధుడు, కంసుడు, వీళ్ళందరూ ఒకవైపు, వాళ్ళతో యుద్ధం చేసే వాళ్ళందరూ ఒకవైపు, గోపికలు ఒకవైపు. ఎవరు గెలిచారు మీకు తెలుసా? గోపికలు గెలిచారు. ప్రమాణం తత్ర గోపికా. అంతటా ఈ ప్రేత, పిశాచ, రాక్షస, అసురీ శక్తులన్నింటినీ కూడా తీసివేయటానికి గోపికలకు ఉన్నటువంటి భక్తి ఎలా ఉన్నదో అలాంటి భక్తి నేర్పడానికి భాగవతం ఉపయోగపడుతుంది. న్యూనాం జన్మ సహస్రేణ భక్తో ప్రీతిర్హి జాయతే కలో భక్తిర్భక్త్యా చిత్తపురంసిత. భక్తి ఎంత గొప్పది అంటే మిగతా కాలాలలో అంతా కూడా భక్తులు ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయ్యేవాడు. కలికాలంలో మనం భక్తి చేస్తే కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? మన ముందే ఉంటాడు. మరి మాకు కనిపించటం లేదు మాస్టారు. ఐరన్ పోల్సి గుర్తుంచుకోండి. భక్తి ద్రోహకరాయే చేసీదంతి జగత్రయే దుర్వాసా దుఃఖమాపన్న పురా భక్తి వినిందక. ఈ భక్తి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా అడ్డు తగలటానికి ప్రయత్నిస్తే వాళ్ళ గతి ఏమవుతుందంటే దుర్వాసుడికి పట్టిన గతి అవుతుంది. దుర్వాసుడు ఏం చేశాడు? అంబరీషుడు అనేటటువంటి భక్తుడికి హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అంత గొప్ప దుర్వాసుడు మళ్ళీ అంబరీషుడు కాళ్ళ మీదే పడాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి హేమాహేమీలందరూ కూడా ఎవరి కాళ్ళ మీద పడతారు? మీ కాళ్ళ మీద పడతారు. ఎప్పుడు? నారదుడితో భుజాలు కలుపుకొని ఈ భాగవతాన్ని మీద ప్రచారం చేసి అలం వ్రతైరలం తీర్థైర్ అలం యోగైరలం మతై అలం జ్ఞాన కథాలాపే భక్తి రేఖైర. అంత ఏమని చెప్పేది నేను? వ్రతాల కంటే, తీర్థాల కంటే, యోగం కంటే, యజ్ఞాల కంటే, జ్ఞానం కంటే, పురాణ కథల కంటే కూడా భక్తి చాలా మంచిది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం Santo,